भद्रं नो अपि वातयमनः। ॐ शान्तिः शान्तिः शान्तिः। ఓకే, ఇక్కడ మనం 22వ ఖండంలో ఒక చిన్న ప్రకరణ, ఒక చిన్న ప్రాసంగిక చర్చ జ్ఞానకర్మ సముచ్చయం గురించి. సో జ్ఞానము కర్మ వీటికి సముచ్చయం కుదరదు. కాబట్టి కర్మ అంటే జ్ఞానికి కర్మ ఉంటుందా అన్నప్పుడు, కర్మ ఉంటుందా అన్నప్పుడు విహిత విహిత కర్మలు అంటున్నప్పుడు కర్మ అంటే గతి, గమనం, కదలిక ఆ అర్థాలు తీసుకోవటం లేదు ఇక్కడ. న్యాయంలో కర్మ అంటున్నప్పుడు పూర్వదేశ సంయోగనాశ ఉత్తర దేశ సంయోగ అని చెప్తుంటాం. ద్రవ్య, గుణ, కర్మ అని పదార్థాలను విభాగం చెప్తున్నప్పుడు 7 పదార్థాలుగా ప్రపంచాన్ని వాళ్ళు చెప్తూ, ద్రవ్యాలు ఉన్నాయి ప్రపంచంలో, గుణాలు ఉన్నాయి ప్రపంచంలో, కర్మలు ఉన్నాయి అని అక్కడ కర్మ అర్థం. ఆ కర్మ అని చెప్పుకుంటాము పూర్వదేశ సంయోగనాశ ఉత్తర దేశ సంయోగం. ఒక వస్తువుని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి కదిలించినప్పుడు ఈ దేశ సంయోగము, ఈ దేశంలో ఉండింది ఆ వస్తువు, ఇక్కడ నుంచి కదిలి ఇంకొక దేశానికి చేరింది. అది తూర్పు వైపు కావచ్చు, పడమర వైపు కావచ్చు, లేదా పైకి ఊర్ధ్వ దిశ కావచ్చు, అదో దిశ కావచ్చు, ఏదో దిశలో ఏదో డిస్ప్లేస్మెంట్ ఉండాలి కదా, ఎంతో కొంత మార్పు ఉండాలి. అదే కర్మ వచ్చినప్పుడు ఎంతో కొంత మార్పు జరుగుతుంది అని వాళ్ళు ఆ విధంగా నిర్వచనం చెప్పారు. పూర్వదేశ సంయోగ నాశము, ఉత్తర దేశ సంయోగము. అటువంటి కర్మ అని చెప్పటం లేదు ఇక్కడ. సో అటువంటి కర్మ కాకుండా విహిత కర్మ అంటే విధి ద్వారా ప్రాప్తమైనటువంటి కర్మ, అంటే శాసనం, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యరాదు అనేటువంటి ఆ విధి నిషేధాలు యజమాని నియోజ్య అంటే ఎవడైతే ఈ ఒకానొక లక్ష్యాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని సాధనను వెతుకుతూ ఉన్నాడో వాడికి ఇలా చెయ్యి, ఇలా చేస్తే నువ్వు తలుచుకున్నటువంటి సాధ్యాన్ని పొందగలవు అని చెప్పడం జరుగుతుంది. అది విధి. ఇలా చెయ్యొద్దు, ఇలా చేస్తే నువ్వు దుర్గతి పాలవుతావు అని చెప్పడం నిషేధం అవుతుంది. సో ఆ విధి నిషేధాలు జ్ఞానికి వర్తించవు అనేది ప్రధానమైన చర్చ. ఈ విధి నిషేధాలు సంసార మార్గంలో ఉన్న, ప్రవృత్తి మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. ప్రతి ఒక్కరూ వీటిని స్వీకరిస్తారు. నాస్తికులు ఆస్తికులు అందరూ కూడా. అయితే ఆస్తికులు ఈ విధంగా వేదం నుంచి ఆ శాసనాన్ని స్వీకరిస్తారు, నాస్తికులు ఇంకెక్కడి నుంచో స్వీకరిస్తారు. వాళ్ళు కూడా విధి నిషేధాలను స్వీకరిస్తారు. స్వీకరించకుండా జీవితం గడవదు. విధి నిషేధాలు లేకుండా జీవితం సమాజం సుజావుగా నడవదు. కాబట్టి విధి నిషేధాలు సర్వత్రా ఉంటాయి. శాస్త్రం నుంచి తీసుకుంటారా, ఇంకొక చోటు నుంచి తీసుకుంటారా అనేది వాళ్ళ ప్రామాణికత, ఎక్కడ ప్రమాణ బుద్ధి ఉంది, ఏ వ్యక్తికి ఎక్కడ ప్రమాణ బుద్ధి ఉంది అని. సో దాన్ని బట్టే ఆ విభాగం కూడా మనం ఆస్తిక నాస్తిక విభాగం కూడా ఆ విధంగానే చెప్పుకుంటాం. నాస్తికో వేదనిందకాహ అంటే వేదము ప్రమాణం కాదని అంగీకరించినటువంటి వాళ్ళు నాస్తికులు అని కదా. సో ఏంటంటే ఆ విధంగా విధి నిషేధాలు సంసార మార్గంలో, ప్రవృత్తి మార్గంలో ఉండే తీరుతాయి. ఆ విధి నిషేధాలు జ్ఞానికి వర్తించవు, ఎందుకంటే వాడికి ఒక గమ్యం అంటూ లేదు, ఒక లక్ష్యం అంటూ లేదు అని ప్రధానంగా చర్చ ఇక్కడ. యద్యపి చర్చ ఆశ్రమాలు అనే పదాన్ని తీసుకొని చర్చ చేస్తున్నాం, కానీ చర్చ వాస్తవానికి జ్ఞానానికి, తర్వాత ఈ విధి నిషేధాలకు, కర్మలంటే విధి నిషేధాలు, కర్మలు విధి నిషేధాలు రెండు వేరు కాదు. విధి గోచర, విధి విషయం, క్రియ ఎక్కడైతే ఉందో ఆ క్రియ అంటే ఇది చెయ్యి అని చెప్పేది ఆ శాసనం ద్వారా వస్తా ఉంది కదా. ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి అంటున్నప్పుడు కుర్యాత్, కురు అని చెప్తా అనే పదానికి అదే దాన్ని విధి అంటున్నాం. కుర్యాత్, కురు ఇత్యాది పదాలు, శ్రోతవ్య, తవ్య ప్రత్యయం ఉంది కదా, అది విధి అర్థంగా తీసుకుని ఆ విధంగా తీసుకుంటున్నప్పుడు ఆ విధికి విషయం ఏమై ఉంటుంది? క్రియనే కదా. విధికి ఎప్పుడు కూడా విషయం క్రియగానే ఉంటుంది, రైట్. ఏదైనా చెయ్యమనే శాసించగలం, లేదా వద్దని, ఈ విధంగానే శాసనం ఎప్పుడు కూడా చెయ్యి వద్దు అనే విధంగానే ఉంటుంది. కానీ వస్తు స్వరూప బోధ అంటే వస్తువు యొక్క స్థితిగతులు లేదా వస్తువు యొక్క ఉనికిని తెలియజేసే వాక్యాలు విధి వాక్యాలుగా కుదరవు, శాసనాలుగా విధి వాక్యాలుగా కుదరవు, రైట్. ఆ విధంగా ఆ విధులు జ్ఞాన దశలో వాటికి అవకాశం ఉందా లేదా అని ప్రధాన చర్చ. అది లేదు అని నిర్ణయం చూసాం మనం, రైట్. ఇక్కడ ఆ చివరి పంక్తిలో తస్మాత్ సిద్ధం నివృత్త కర్మ భిక్షుక ఏవ బ్రహ్మ సంస్థ ఇది. బ్రహ్మ సంస్థ అంటే బ్రహ్మనిష్ట. ఈ బ్రహ్మనిష్ట
సర్వకర్మ సన్యాసపూర్వకంగానే లభిస్తుంది. అది ప్రధానం అక్కడ. ఈ సర్వకర్మ సన్యాసం అనేది ఏదైతే ఉందో, సర్వకర్మ సన్యాసం అంటున్నప్పుడు విహిత కర్మల యొక్క సన్యాసం. విహిత కర్మలు ఎవడైతే విధివత్ గ్రహించాడో వాడు అదే విధంగా విహిత కర్మలను తిరస్కరిస్తాడు కూడా. ఆ విధివత్ తిరస్కరించడము వైధ సన్యాసం, విధి ద్వారా. అలా కాకుండా జ్ఞానం ద్వారా సన్యాసం ఏదైతే ఉందో అది ముఖ్య సన్యాసం. ఏషణాత్రయ సన్యాసం ముఖ్య సన్యాసం. సన్యాసంలో విధి లింగధారణ ఏదైతే ఉందో అది సెకండరీ సన్యాసంగానే, గౌణంగానే తీసుకుంటారు. ప్రధాన సన్యాసం ఏషణాత్రయమే. పుత్రేషణ విత్తేషణ లోకేషణాయాశ్చ విత్థాయ అని బృహదారణ్యక పంక్తి, అది సన్యాసానికి ప్రధాన నిర్వచనం. సో ఆ విధంగా ఆ కర్మ సన్యాసం, అదే కర్మ సన్యాసం. పుత్రేషణ విత్తేషణ లోకేషణ అంటున్నప్పుడు సాధనేషణ సాధ్యేషణ రెండు కూడా. సాధ్య సాధనలు అనేటువంటి ఈ ఒక పరుగు, దాని నుంచి వాడు వైదొలగుతున్నాడు అని చెప్పడం. అది మానసికంగా జరిగేటువంటిది. భౌతికంగా లింగ సన్యాసం. సో అటువంటి అక్కడనే జ్ఞాన నిష్టకి అవకాశం. అంటే జ్ఞానము కర్మలు, జ్ఞానము సాధ్య సాధనాలు, జ్ఞానము సంసారము, ఈ రెండు పొసగవు. అందుకని తస్మాత్ సిద్ధం నిరూపితమవుతా ఉంది. నివృత్త కర్మాహ. నివృత్త కర్మాహ అంటే కర్మలు ఎవరి నుంచి అయితే నివృత్తమై ఉన్నాయో, లేదా కర్మల నుండి ఎవడైతే నివృత్తమై ఉన్నాడో, రైట్. కర్మభ్య నివృత్త యహ అని చెప్పేసి, కర్మల నుండి సంపూర్ణంగా ఎవడైతే నివృత్తమై ఉన్నాడో వాడు నివృత్త కర్మ. వాడు నివృత్త కర్మ అనేసి వాడే బ్రహ్మ సంస్థ. అది ఒక ప్రధానమైనటువంటి సాధనంగా బ్రహ్మ సంస్థ ఇది. ఇక్కడ దాకా ఆ చర్చ, పూర్వపక్ష సిద్ధాంత చర్చ ముగిసింది. ఇక ఇంకొంత పూర్వపక్ష చెప్పినటువంటి అంశాల్లో కొన్ని అంగీకరిస్తూ కొన్ని అంగీకరించకపోవడం అనే చిన్న చర్చ ఇక్కడ. యత్ పునరుక్తం సర్వేషాం జ్ఞానవర్జితానాం పుణ్యలోకత ఇది సత్యమేతత్. సర్వేషాం త్రయో ధర్మస్కందాహ అని చెప్పినప్పుడు మూడు ధర్మము యొక్క శాఖలు, ధర్మానికి మూడు శాఖలు. మూడు శాఖల్లో ఒక శాఖను బ్రహ్మచారి అనుష్ఠిస్తున్నాడు, నైష్ఠిక బ్రహ్మచారి. ఒక శాఖను, ఒక విధమైనటువంటి ధర్మాన్ని ఒక పద్ధతిలో గృహస్థ అనుష్ఠిస్తున్నాడు, ఇంకొక పద్ధతిలో వానప్రస్థ అనుష్ఠిస్తున్నాడు. కాబట్టి ఆ మూడు శాఖలు త్రయో ధర్మస్కందాహ అని చెప్పి తర్వాత సర్వే అయితే పుణ్యలోక అని చెప్పుకున్నారు కదా. అక్కడ సర్వేషాం, అందరూ కూడా, వాళ్ళందరికీ ఒక కామన్ క్వాలిటీ ఏముంది, ఒక సామాన్య ధర్మం వాళ్ళందరికీ. జ్ఞానవర్జితానం, జ్ఞానవర్జితానం అంటే ఎక్కడ కూడా జ్ఞానశబ్దం చెప్తున్నప్పుడు బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానవర్జితానం. బ్రహ్మైవాహమస్మి అనేటువంటి అభేద జ్ఞానాన్ని పొందనటువంటి దశ. ఆ దశలోనే వర్ణాశ్రమ విభాగం అంతా కూడా ఆ దశలోనే. సో ఎవడైతే ఈ విధంగా బ్రహ్మైవాహమస్మి అని తెలుసుకుంటున్నాడో అక్కడ ఈ వర్ణాశ్రమ వ్యవస్థకి అవకాశం ఎలా వస్తుంది? భేదమే లేదు, ఏకమేవాద్వితీయం. అటువంటి బ్రహ్మస్వరూపాన్ని నేను అని ఆ జ్ఞానం కలిగినటువంటి ఆ బుద్ధిలో. సో మనం ఇక్కడ సంసార దశ, మోక్ష దశ అని రెండుగా చెప్పుకుంటున్నప్పుడు ఈ దశలు వస్తువులో ఉంటాయా లేక దృష్టిలో ఉంటాయా? రైట్. దృష్టిలో ఉంటాయనేది దృష్టి సృష్టివాదం. ఒక వ్యక్తి అదే స్వరూపాన్ని ఒక రకంగా చూస్తున్నాడు, ఇంకొక వ్యక్తి ఇంకొక రకంగా చూస్తున్నాడు. ఇది ఎలా ఉంది? ఇది రజ్జువుని ఒకడు రజ్జువుగా చూస్తున్నాడు, ఇంకొకడు సర్పంగా చూస్తున్నాడు. కానీ వస్తువులో ఏమైనా భేదం ఉందా? రజ్జువుని రజ్జువుగా చూడొచ్చు, ఇంకొకటి సర్పంగా చూడొచ్చు, ఇంకొక 10 మంది 10 రకాలుగా చూడొచ్చు, ఎన్ని రకాలుగా చూడొచ్చు దాన్ని. మిగతావన్నీ భ్రాంతి బుద్ధులు. యథార్థ బుద్ధి రజ్జు బుద్ధి ఒకటి సమ్యక్ జ్ఞానంగా చెప్పుకుంటాము. మిగిలినవన్నీ జలధార, భూచిద్ర ఇత్యాది బుద్ధులన్నీ కూడా భ్రాంతి బుద్ధులుగా చెప్పుకుంటాం. సో భేదం ఎక్కడ వస్తా ఉంది? ఆ దృష్టిలోనే. ఆ దృష్టికి దృష్టి భేదానికి కారణం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం చేత దృష్టి భేదం వస్తుంది. అది దృష్టి సృష్టివాదం. ఆ విధంగా అందుకని సంసార దశ అంటున్నప్పుడు అజ్ఞాన దృష్టి. ఆ అజ్ఞాన దృష్టిలోనే నేను వేరు, ఇది ఈ సాధ్యాలైనటువంటి లోకాదులు వేరు, వాటికి సాధనమైనటువంటి కర్మ వేరు అనే దృష్టి. వస్తువుల భేదం లేదు. ఆ దశలో కూడా సాధ్యమైనటువంటి లోకము సాధనము, దాని సాధనము సాధకుడు, ఈ విభాగం ఆ దశలో కూడా లేదు. ఎందుకంటే అదే దశలో వాడి పక్కనే ఉన్నటువంటి ఇంకొక జ్ఞాని ఆ విధంగా చూడటం లేదు. అదే వస్తువుని, అదే ఆత్మస్వరూపాన్ని ఇంకో రకంగా చూస్తున్నాడు. అది యథాసమ్యక్ దృష్టి. అందుకని దృష్టి భేదమే ఆ విధంగా. కాబట్టి ఏదైతే సర్వేషాం పుణ్యలోకత ఇది అని జ్ఞానవర్జితానం జ్ఞానము లేనటువంటి దశలో ఆ దృష్టిలో అందరూ కూడా ధర్మాన్ని అనుసరిస్తూ
రైట్. ధర్మస్కంద అని చెప్పుకుంటున్నాం కదా, ధర్మ మార్గవర్తనులై పుణ్యలోకాలను పొందుతారనే చెప్పబడిందో అది సత్యం, అది అంగీకార్యం, అందులో దోషమేం లేదు. యచ్చ ఉక్తం తపశ్శబ్దేన పరివ్రాడపి ఉక్త ఇది ఏతదసత్. అయితే పూర్వపక్ష అక్కడ భరత ప్రపంచ మతంలో తపశ్శబ్దేన త్రయోధర్మస్కందా అంటున్నప్పుడు యజ్ఞ అధ్యయన దానం, ఈ మూడింటిని గృహస్థాశ్రమాన్ని సూచించేటువంటి 3 పదాలు. ఒక ధర్మస్కందం అని, రెండవది బ్రహ్మచారి, మూడవది తపస్సు అని చెప్పుకున్నాం. ఆ తపస్సు శబ్దం చేత రెండవది తపస్సు, మూడవది బ్రహ్మచారి. రైట్. ఆ రెండవ తపస్సు శబ్దం చేత పరివ్రాట్ అంటే ఈ బ్రహ్మ సంస్థ నివృత్త కర్మ. ఈ నివృత్త కర్మాణ అతన్ని కూడా గ్రహించాలి అని ఏదైతే చెప్పాడో అది సరైంది కాదు. ఏతదసత్. ఎందుకని? కస్మాత్ పరివ్రాజకస్య ఇవ బ్రహ్మ సంస్థత అసంభవాత్. పరివ్రాజకస్య ఇవ, పరివ్రాజకుడిలో ఏ విధంగా అయితే బ్రహ్మ సంస్థత బ్రహ్మనిష్టత కుదురుతుందో అది తపస్వి వానప్రస్థి కృచ చాంద్రాయనాది తపస్సులను గ్రహించినటువంటి వాడు. ఇక్కడ తపస్సులు అంటే కృచ చాంద్రాయనాది శారీరక భౌతిక తపస్సులు చెప్పుకుంటున్నాం. అహంగ్రహోపాసన ఆ ఉపాసన ఏదైతే ఉందో దాన్ని చెప్పుకోవటం లేదు ఇక్కడ. ఎందుకంటే అహంగ్రహోపాసన నివృత్తి మార్గంలోకి వస్తుంది. కర్మయోగము, అహంగ్రహోపాసన అన్నీ కూడా కర్మయోగాన్ని కూడా నివృత్తి మార్గంకే చెప్పుకుంటాం. సో ఆ విధంగా ఆ నివృత్తి మార్గం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. అందుకని తపశ్శబ్దం చేత వాటిని తీసుకోవటం లేదు. రైట్. తపశ్శబ్దైన పరివ్రాడపి ఉక్త, తపశ్శబ్దం చేత ఆ తపస్సులు కాదు కదా, ఈ కృచ చాంద్రాయనాది తపస్సులు వానప్రస్థ ఆశ్రమ ధర్మాలను పాటిస్తున్నటువంటి వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు. ఆ శబ్దం చేత పరివ్రాటు గ్రహించబడ్డ. ఎందుకంటే పరివ్రాటికి బ్రహ్మనిష్టత అధికారం ఉంది. తపస్సు చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి సాధ్య సాధన విభాగం ఇంకా ఉంది బుద్ధిలో. బాహ్య భౌతిక కర్మను విడిచిండొచ్చు కానీ, అగ్ని కర్మలను విడిచిండొచ్చు కానీ, తత్సంబంధి ఉపాసనలు, తత్సంబంధి అంటే సాధ్య సాధనాత్మకమైనటువంటి ఉపాసనలు చేస్తున్నాడు. అందుకని అక్కడ భేదబుద్ధి ఉంది. భేదబుద్ధి ఉండడం చేత బ్రహ్మ సంస్థకి ఎక్కడ కుదరదు. అందుకని రెండు వేరు. ఈ రెండింటికి వైలక్షణ్యం ఉంది, విభాగం చెప్పేటువంటి హేతు ఉంది. సయేవ హి అవశేషిత ఇది అవోచామ. స అంటే బ్రహ్మ సంస్థ. బ్రహ్మ సంస్థ పరిశేషిత అవశేషిత, ఈ ముగ్గురు చెప్పబడ్డారు. మిగిలినటువంటి వాడు 4వ వాడు ఈ బ్రహ్మ సంస్థ జ్ఞాని. ఈ మొదటి ముగ్గురు కాకుండా, మొదటి ముగ్గురు ఏదైతే కర్మకు సంబంధించి ఉన్నారో ఇవి కాకుండా ఇంకొక విభాగాన్ని చెప్పాల్సి వస్తా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ ఖండంలో ప్రధానంగా, మళ్ళీ తర్వాత ఖండంలో ఉపాసన చూస్తాము. ఈ ఖండంలో ఇంతవరకు జరిగినటువంటి కర్మాంగోపాసనల నుంచి, స్వతంత్రోపాసన నుంచి వేరుగా సంసారాతిరిక్త ఆత్మస్వరూప ఫలాన్ని చెప్పబోతున్నాడు ఇక్కడ. అది భేదం కదా. అందుకని బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అని ఆ విధంగా కర్మలు, ఉపాసనలు వాటి అధికారి, అలా కాకుండా ఆత్మస్వరూప ప్రాప్తి దానికి అధికారి అని విభాగం చేసి చెప్పాల్సి వస్తూ ఉంది. అందుకని అవశేషిత ప్రధానంగా ఆ ముగ్గురు నుంచి తప్పించి నాలుగవ సమూహంగా చెప్పుకున్నారు ఇక్కడ, 4వ వ్యక్తిగా చెప్పుకున్నారు. ఇది అవశేషిత ఇది అవోచామా. ఏకత్వ విజ్ఞానవత అగ్నిహోత్రాదివత్ తపోనివృత్తేశ్చ. ఏకత్వ విజ్ఞానవత, ఐక్య జ్ఞానం పొందినటువంటి వాడు, బ్రహ్మైవాహమస్మి అనేటువంటి జ్ఞానం పొందినటువంటి వాడు ఏ విధంగా అయితే అగ్నిహోత్రాది కర్మల వైపు వెళ్ళటం లేదు, అగ్నిహోత్రాది కర్మలన్నీ కూడా ఆయా లోకాలను సాధించడానికే, ఆయా సాధ్యాలను లోకాలను పొందడానికే అని తెలుసుకున్నటువంటి వాడు, ఆయా లోకాలన్నిటికీ ఆధారభూతమైనటువంటి విలక్షణమైనటువంటి అతీతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మాత్రమే కోరేటువంటి వాడు. మోక్షం ఏవ భూయాత్ అని కదా ముముక్షు అంటే. మోక్షమపి భూయాత్ అని కాదు, మోక్షం కూడా కావాలి అని కాదు కదా, మోక్షం ఏవ భూయాత్ ముముక్షు అని. ఆ విధంగా అటువంటి ఏకత్వ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు అగ్నిహోత్రాది కర్మలు సాధ్యాలేవి లేకపోవడం చేత చేయటం లేదు. అదే విధంగా తపస్సులు కూడా అగ్నిహోత్రాదివత్ తపోనివృత్తే, తపస్సులు కూడా వాడి నుంచి నివృత్తమైపోతున్నాయి. భేదబుద్ధిమత ఏవ హి తపఃకర్తవ్యత స్యాత్. తపస్సుల యందు కర్తవ్య బుద్ధి భేదబుద్ధిమత, భేదబుద్ధి కలిగినటువంటి వాడికి మాత్రమే కుదురుతాయి. భేదబుద్ధిమత ఏవ హి తపఃకర్తవ్యత స్యాత్. ఏతేన కర్మఛిద్రే బ్రహ్మ సంస్థతా సామర్థ్యం అప్రతిషేధశ్చ ప్రత్యుక్తః. ఏతేన, ఈ విధంగా
ఈ విధంగా ఈ రెండు అత్యంత విరుద్ధమైనటువంటి ధర్మాలు అయి ఉండడం చేత కర్మ నివృత్తి, జ్ఞానము సాధనలు, ఈ రెండు కూడా జ్ఞానము ఈ విధంగా తప అగ్నిహోత్రాది సాధనలు ఈ విధంగా అత్యంత విలక్షణాలే కాదు, అత్యంత విరుద్ధ స్వరూపాలు అయి ఉండడం చేత ఈ రెండింటికి సముచ్చయం కుదరదని చెప్పబడింది కదా. అందుకని కర్మచిద్రే బ్రహ్మ సంస్థా సామర్థ్యం అప్రతిషేధశ్చ ప్రత్యుక్త ఏతైన. ఈ విధంగా కర్మచిద్రే అంటే కర్మలు చేస్తూ మధ్యలో కొంత అలసిపోయినప్పుడు, కొంత వ్యవధి కలిగినప్పుడు, కొంత బ్రహ్మ సంస్థతను పొందుదాము. కర్మలు చేస్తూ అంటే అందుకనే మళ్ళీ కర్మ అంటున్నప్పుడు అర్థం ఆ విధంగానే చెప్పుకున్నాం. సాధ్య సాధన భావనలో కర్మను తీసుకొచ్చుకున్నాం. రైట్. పూర్వదేశ సంయోగం నాశం ఉత్తరదేశ సంయోగం అని జనరల్గా కర్మ అంటే మూమెంట్ అని అర్థం తీసుకోవటం లేదు ఇక్కడ. కర్మ అంటే విహిత కర్మలు, ఒకానొక సాధ్యాన్ని పొందాలనేటువంటి లక్ష్యంతో జరుగుతున్నటువంటి కర్మలు. మళ్ళీ సాధ్యం అంటే కూడా అదృష్ట ఫలాలు కలిగినటువంటివిగా. సో ఆ విధంగా అటువంటి సాధ్య సాధన అంటే భేదబుద్ధితో చేసేటువంటి కర్మలు చేస్తూ వాటి మధ్యలో ఒక అభేద భావనని, అభేద నిష్టని పొందుతామనేది కుదరదు. నిష్ట అంటేనే, నిష్ట శబ్దానికి అర్థము నితరాం స్థితి, నితరాం సదా, ఎల్లప్పుడూ అభేద బుద్ధి ఉండడం. రైట్. అందుకని అభేద బుద్ధికి ఈ కర్మకి పొసగదు కాబట్టి కర్మచిద్రం, కర్మలు చేస్తున్నటువంటి కర్మలు చేస్తూ మధ్యలో కొంత ఖాళీ సమయంలో ఈ విధంగా బ్రహ్మ సంస్థతను పొందుతాము అనేటువంటిది కుదరదు. బ్రహ్మ సంస్థత సామర్థ్యం ప్రత్యుక్త. అప్రతిషేధ ఈ బ్రహ్మ సంస్థ సామర్థ్యము కర్మచిద్రాలలో, తర్వాత అప్రతిషేధ ఇతరాశ్రమాలలో కూడా. ఇతరాశ్రమాలు అంటున్నప్పుడు ఆ కర్మలు చేస్తూ భేద బుద్ధితో ఉన్నప్పుడు అనే అర్థం ఇక్కడ. రైట్. అదేవిధంగా బ్రహ్మచారి ఈ జీవ బ్రహ్మైక్య జ్ఞానాన్ని పొందని దశలో ఒక సాధకుడిగా ఒక లక్ష్యాన్ని పొంది, ఒక లక్ష్యాన్ని గుర్తించి దానికోసం ప్రయత్నించాలి, అలా చేయాలి. సో ఆ దశలో అతడికి ఈ విధంగా బ్రహ్మ సంస్థత కుదురుతుందా అంటే కుదరదు. అప్రతిషేధ అక్కడ అంటే అలా కుదరదు. అందుకని బ్రహ్మ సంస్థ సామర్థ్యం అప్రతిషేధశ్చ, అది ప్రత్యుక్త, అది తిరస్కరించబడింది, ఆల్రెడీ విచారించి చూశాం. తథా జ్ఞానవానేవ నివృత్త కర్మ పరివ్రాడితి జ్ఞానవైయర్థ్యం ప్రత్యుక్తం. ఇక జ్ఞానవైయర్థ్యం అంటే జ్ఞానానికి ఫలం లేకపోవడం. జ్ఞానాన్ని పొంది ఏం చేస్తాడు అనే దానికి, జ్ఞానానికి ఫలం లేదు, జ్ఞానానికి అధికారి లేదు అని కూడా చెప్పడం కుదరదు. జ్ఞానవాన్ ఏవ నివృత్త కర్మ పరివ్రాట్ ఇది. జ్ఞానానికి ఎవరు అధికారే లేకపోతాడు కదా. ఈ త్రయోధర్మస్కందాహ అనే శృతి వాక్యం, త్రయోధర్మస్కందాహ అంటున్నప్పుడు ఆ త్రయోధర్మస్కందాహ అనే వాక్యంలో పూర్వపక్షి సకల ప్రాణులని అంటే అందరినీ ఆ త్రయోధర్మస్కందాహ అనే దాంట్లోనే చూడదలుచుకుంటున్నాడు. దానికి మించి దాన్ని దాటి, ఆ ధర్మస్కందాలను దాటి ఇంకొకడెవడు లేకపోతే ఈ జ్ఞానోపదేశం ఎవరి గురించి, ఈ జ్ఞానోపదేశం వ్యర్థమైపోతుంది అని ఏ భావన అయితే ఉందో అది కూడా తప్పు. ఎందుకంటే ఆ జ్ఞాన వైయర్థ్యం లేదు, జ్ఞానోపదేశానికి అధికారి ఉన్నాడు. ఎవడు పరివ్రాట్, ఎవరు నివృత్త కర్మ అనేది పరివ్రాట్ విశేషణం అంటే లక్షణాత్మకమైనటువంటి విశేషణం. పరివ్రాట్ అంటేనే నివృత్త కర్మల నుంచి వైదొలగినటువంటి వాడే పరివ్రాజకుడు. ఆ విధంగా నివృత్త కర్మ పరివ్రాడితి జ్ఞాన వైయర్థ్యం కూడా సమాధానం చెప్పబడింది. జ్ఞాన వైయర్థ్యం లేదు, జ్ఞానోపదేశానికి అధికారి ఉన్నాడు, వాడే పరివ్రాట్. వాడే ఈ త్రయోధర్మస్కందాహ అని చెప్పినటువంటి 3 నుంచి విలక్షణమైనటువంటి వాడు. యత్వారుక్తం. ఇంకొక ప్రశ్న పూర్వపక్షి లేవనెత్తాడు. ఏమని? ఈ బ్రహ్మ సంస్థ అనే శబ్దం ఒక రూఢి శబ్దం కాదు. రూఢి శబ్దం అంటే ఒకానొక వస్తువుని సాక్షాత్తుగా తెలియజేసేటువంటి పదం. ఘటము అంటున్నప్పుడు ఒకానొక వస్తువు మన మస్తిష్కంలో మెదులుతుంది కదా. పుస్తకము అంటున్నప్పుడు మనకు స్పష్టంగా ఒక వస్తువు జ్ఞానం కలుగుతుంది, వెంటనే వస్తువు జ్ఞానం కలుగుతా ఉంది. విచారించాల్సిన అవసరం లేదు. ఇక మళ్ళీ ఆ పదం యొక్క అర్థం ఏంటి, ఎలా ప్రయోగించాడు. పొడగరి అంటే పొడుగ్గా ఉన్నవాడు. ఎవడు పొడుగ్గా ఉన్నవాడు? 10 మందిని చూడాల్సి ఉంటుంది. చూసి అందులో పొడుగ్గా ఉన్నవాడు ఎవడో మనం గుర్తించేప్పుడు వాడు ఓకే అని. ఆ విధంగా అవి వ్యుత్పత్తి అర్థాలు కలిగినటువంటి యౌగిక పదాలు.
బ్రహ్మ సంస్థం అనేది ఒకవేళ రూఢీ పదం అయితే బ్రహ్మ సంస్థ అనే పదం చెప్తూనే మనకు సన్యాసి పరివ్రాజక అనేటువంటి అర్థం కలగాలి, అలా కలగదు అని పూర్వపక్షి. యత్ పునరుక్తం యవ వరాహాది శబ్దవత్ పరివ్రాజకేన రూఢో బ్రహ్మ సంస్థ శబ్ద ఇది తత్పరిహృతం. ఇది కూడా పరిహరించబడింది. ఏమని? ఎవలు అంటున్నప్పుడు ఆ ధాన్యములు, ఆ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో బియ్యము, వడ్లు, ఇవన్నీ కూడా ఆ పదాలు వింటున్నప్పుడు మనకు ఆ ధాన్యం గుర్తొస్తుంది. అదేవిధంగా వరాహము, పంది అంటున్నప్పుడు ఆ జంతు విశేషం, పశు విశేషం మనకు గుర్తొస్తుంది. అవన్నీ కూడా రూఢీ శబ్దాలు. ఆ విధంగా పరివ్రాజక అనే అర్థంలో, పరివ్రాజకుడు అనే అర్థంలో బ్రహ్మ సంస్థ అనే పదానికి రూఢి లేదు, నిశ్చితమైనటువంటి అర్థం ఏం లేదు. బ్రహ్మ సంస్థ అంటేనే పరివ్రాజక అనే అర్థం లోకంలో ప్రసిద్ధంగా ఏం లేదు. రూఢీ పదాలన్నీ కూడా లోక ప్రసిద్ధాలై ఉండాలి, లోక ప్రసిద్ధాలై రూఢి అని చెప్పుకుంటాం. సో ఆ విధంగా ఏం లేదు అని ఏదైతే చెప్పబడిందో అది కూడా పరిహరించబడింది. ఏమని? తస్య ఏవ బ్రహ్మ సంస్థతా సంభవాత్ న అన్యస్య ఇది. పరివ్రాజకుడికి మాత్రమే బ్రహ్మ సంస్థత అనేది కుదురుతుంది అని ఇంత సుదీర్ఘ చర్చతో నిరూపించడం జరిగింది కదా. ఆ విధంగా నిరూపించడం చేత పరివ్రాటే బ్రహ్మ సంస్థ అవుతాడు. బ్రహ్మ సంస్థ శబ్దం ఇక్కడ పరివ్రాట్నే సూచిస్తా ఉంది. రూఢి శబ్దం అంటే దాంట్లోనే ఆ పదానికి రూఢి ఉంది అని అంగీకరించడం. అయితే రూఢ శబ్దాలు నిమిత్తం లేకుండానే ప్రయోగించబడతాయి అనేదైతే అన్నాడో అది కూడా కుదరదు. యత్ పునరుక్తం రూఢ శబ్దా నిమిత్తం న ఉపాదదతే ఇది తన్న. రూఢ శబ్దాలు ఏవైతే ఉన్నాయో రూఢ శబ్ద నిమిత్తం న ఉపాదదతే, నిమిత్తాన్ని సామాన్యంగా ఒక పదార్థాన్ని పదం ద్వారా తెలియజేయదలిచినప్పుడు ఆ పదార్థాన్ని తెలియజేయడానికి ఎందుకు ప్రయోగిస్తున్నాము అనే దానికి నిమిత్తాలు ఉంటాయి, కారణం ఉండాలి కదా. పుస్తకం అనేటువంటి మన బుద్ధిలో ఒకనొక ఆకృతి మెదలుతా ఉంది, దాన్ని తెలియజేయాలనుకుంటున్నాము. తెలియజేయాలనుకుంటున్నప్పుడు దానికి అనుకూలమైనటువంటి పదాన్ని మనం వెతికి పదాన్ని ప్రయోగిస్తాం. పుస్తకము అనేటువంటి పదాన్ని ప్రయోగిస్తాము. బుద్ధిలో ఆ వస్తువు మనకు తెలుస్తున్నప్పుడు లేదా కళ్ళ ముందు ఆ వస్తువు కనిపిస్తున్నప్పుడు దాన్ని ఇంకొకరికి చెప్పాలనుకున్నప్పుడు పుస్తకము అనే పదాన్ని మనం ప్రయోగిస్తున్నాం. ఎందుకు ప్రయోగిస్తాము? పుస్తకము అనేటువంటి పదానికి ఆ వస్తువుని ప్రకాశింపజేసేటువంటి సామర్థ్యం, శక్తి, దాని శక్తి ఉంది. దానికి ఇంకొక కుండ అనేటువంటి పదార్థాన్ని ప్రకాశింపజేసే శక్తి లేదు, కానీ పుస్తకాన్ని ప్రకాశింపజేసే సామర్థ్యం పుస్తక శబ్దానికి ఉంది. అందుకని ఆ శబ్దాన్ని ప్రయోగిస్తున్నాం. రైట్. అదేవిధంగా గుణాలు కూడా, తెల్లని ఆవు అన్నప్పుడు తెలుపు గుణం ఏదైతే ఉందో ఆ తెలుపు గుణం ఆ ఆవులో ఉంది కాబట్టి తెల్లనిది అని, లేదా కాలాక్షి ఇత్యాది, స్వస్తిమతి అంటే స్వస్తిక్ చిహ్నము కలిగినటువంటి ఆవేదైనా ఉంటే దాన్ని స్వస్తిమతి అని పిలుస్తారు. సో ఆ విధంగా ఆయా గుణాలు, ఆయా ధర్మాలు కలిగినటువంటి వస్తువుని ఆయా గుణాలు, ధర్మాల చేత మనం తెలియజేస్తూ ఉంటాం. ఈ విధంగా ఆ గుణాలే ఆ శబ్ద ప్రయోగానికి హేతు అవుతున్నాయి. ఆ విధంగా ప్రతి శబ్ద ప్రయోగానికి కూడా నిమిత్తం అంటూ ఉంటుంది. రూఢి శబ్దం అయితే ఎటువంటి నిమిత్తం లేకుండా ప్రయోగించేయచ్చు అని ఏదైతే పూర్వపక్షి అంటున్నాడో అది అన్ని వేళలా నిజం కాదు అని. ఘటం కుండ ఎలా అయినా ఉండని, పెద్దగా ఉండని, చిన్నగా ఉండని, నల్లగా ఉండని, ఎర్రగా ఉండని, ఎలా ఉన్నా కూడా కుండ అని చెప్పచ్చు. అక్కడ ఇతర నిమిత్తాలేం అవసరం లేదు అక్కడ. రైట్. యత్ పునరుక్తం రూఢ శబ్దాహ నిమిత్తం న ఉపాదదతే ఇది. సర్వత్ర అలా కుదరదు. ఎందుకని? గృహస్థక్ష పరివ్రాజకాది శబ్ద దర్శనాత్. గృహస్థ, తక్ష, పరివ్రాజక ఇత్యాది శబ్దాలలో రూఢి ప్రయోగాలు ఉన్నప్పటికీ బ్రహ్మ సంస్థ అనే శబ్దము పరివ్రాజకుని సూచించదా అనే దాంట్లో సంశయం ఉంది. పూర్వపక్షి అంటున్నాడు బ్రహ్మ సంస్థ శబ్దము పరివ్రాజకుని సూచించదు, అందులో రూఢి లేదు, ఆ రెండింటికి సంబంధం లేదు అని. బ్రహ్మ సంస్థ సాక్షా సంబంధం లేదు. బ్రహ్మ సంస్థ అనే పదము, పరివ్రాజకుడు, వీళ్ళిద్దరికి బోధ్యబోధక సంబంధం. బోధ్యం ఆ పరివ్రాజకుడు, బోధకం ఆ పదము అని. ఆ విధంగా బోధ్యబోధక సంబంధం సాక్షాత్తుగా ఏమీ లేదక్కడ అనేదైతే పూర్వపక్షి అంటున్నాడో అది రూఢి కాదు అని. అదేవిధంగా రూఢ శబ్దాలైతే ఒకవేళ రూఢి అయ్యింటే వేరే నిమిత్తం లేకుండానే పదాన్ని ప్రయోగించవచ్చు అని ఏదైతే అంటున్నాడో దాన్ని కదా మనం ఇక్కడ విచారిస్తున్నాము. అయితే సరే,
బ్రహ్మ సంస్థ శబ్దానికి రూఢి ఉందా లేదా పరివ్రాజకుడు ఎందుకు తర్వాత చూద్దాము. పరివ్రాజక శబ్దానికైతే ఆ పరివ్రాజకుడిని సూచించేటువంటి సామర్థ్యం సాక్షాత్తుగా ఉంది, రూఢిగా అంగీకరిస్తారు కదా. అదేవిధంగా గృహస్థ శబ్దము, అదేవిధంగా తక్ష అంటే వడ్రంగి. సో ఈ శబ్దాలు ఆయా వ్యక్తిని సాక్షాత్తుగా పరిచయం చేస్తాయి కదా. అయినప్పటికీ కూడా నిమిత్తం ఉంటుంది వీటిని ప్రయోగించడానికి. వీటిలో ఇవి రూఢి శబ్దాలు. సాక్షాత్తుగా పదం వింటూనే అర్థం మనకు స్ఫురిస్తుంది, కానీ నిమిత్తాలు ఉండాలి. గృహస్థితి, గృహస్థ అంటే గృహే స్థిత ఇది గృహస్థ అంటే గృహంలో ఉన్నటువంటి వాడు అనేటువంటి నిమిత్తం ఉండాలి. పారివ్రాజ్య పరితః వ్రజతి, ఇల్లు వదిలి పరితః వ్రజతి అంతా తిరిగేటువంటి వాడు అనేటువంటి నిమిత్తం ఉండాలి. తక్షణ ఆ కర్మ, తక్ష ఆ వడ్రంగి చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, రైట్. సో ఆ చెక్క పనులు చేయడం అనేటువంటి నిమిత్తం ఉంది అక్కడ. అందుకనే తక్ష శబ్దాన్ని ప్రయోగిస్తాము. రూఢి శబ్దాలు అయినప్పటికీ కూడా నిమిత్తాలు ఉంటాయి. గృహస్థితి పారివ్రాజ తక్షణాది నిమిత్త ఉపాదదాన అపి గృహస్థ పరివ్రాజక ఆశ్రమి విశేషే విశిష్ట జాతిమతి చ తక్షా ఇది రూఢా దృశ్యంతే శబ్దాః. ఆ విధంగా గృహస్థితి పారివ్రాజ్య తక్షణ అనేటువంటి నిమిత్తాలను గుర్తిస్తూ నిమిత్త ఉపాదదానాః అపి ఆ నిమిత్తాలను పొందుతూ కూడా ఈ శబ్దాలు ఏవైతే ఉన్నాయో గృహస్థ పరివ్రాజక ఈ నిమిత్తాలను పొంది కూడా గృహస్థ పరివ్రాజకవు ఆశ్రమ విశేషే, గృహస్థాశ్రమము పరివ్రాజక ఆశ్రమము, గృహే స్థితి అనేటువంటి నిమిత్తము, పారివ్రాజ్యం అనేటువంటి నిమిత్తాలు ఉంటూ గృహస్థ పారివ్రాజకవు, ఈ గృహస్థ పారివ్రాజక శబ్దాలు ఆశ్రమ విశేషే విశిష్ట జాతిమతి చ, ఆశ్రమ విశేష ఆయా ఆశ్రమానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తిని తెలియజేస్తూ ఉంటాయి, రైట్. కేవలం రూఢిగా కాకుండా ఆ నిమిత్తాలను కూడా ఉండాలి అక్కడ అనేసి. నిమిత్తాలు తర్వాత రూఢి రెండు ఉన్నాయి. అదేవిధంగా విశిష్ట జాతిమతి చ తక్షా ఇది రూఢాహ, అదేవిధంగా తక్ష శబ్దం కూడా ఆ తక్షణ క్రియ ఏదైతే ఉందో ఇక్కడ గృహస్థ పారివ్రాజక అనేటువంటివి ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి వ్యక్తిని తెలియజేసే పదాలు. తక్ష అనేటువంటి పదము తక్షణ వ్యాపారం కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యవహారం కలిగినటువంటి వ్యక్తిని తెలియజేసేటువంటి పదం. అయితే మూడింటికి కూడా నిమిత్తాలైతే కనిపిస్తూ ఉన్నాయి స్పష్టంగా. ఆ నిమిత్తాలు లేకుండా ఆ పదం వాడం అని. అదేవిధంగా నా ఎత్ర తాన్ నిమిత్తాన్ని ఎత్ర తాన్ నిమిత్తాన్ని తత్ర వర్తంతే ప్రసిద్ధ్యభావాత్, ఎత్ర తాన్ నిమిత్తాన్ని నవర్తంతే, ఎక్కడెక్కడైతే ఆయా నిమిత్తాలు లేవో అక్కడ ఈ పద ప్రయోగాలు ఉండవు. ఎత్ర తాన్ నిమిత్తాన్ని ఎత్ర తాన్ నిమిత్తాన్ని అంటే తత్ర వర్తంతే ప్రసిద్ధ్యభావాత్. ఆ విధంగా ప్రసిద్ధమైనటువంటి ఆ నిమిత్తాలు, తక్షణ ఇత్యాది నిమిత్తాలు లేని చోట ఈ పదాలు ఆయా పదార్థాలను తెలియజేయవు. అన్వయం వర్తంతే ఎత్ర తాన్ నిమిత్తాన్ని తత్ర వర్తంతే ఇది న అంటే ప్రసిద్ధ్యభావాత్. నిమిత్తము ప్రసిద్ధి రెండు ఉండాలి. రూఢి అంటే ప్రసిద్ధి కదా. గృహస్థ పదము గృహస్థితి అనే అర్థాన్ని ఈ పదాలలో రూఢి పదాలని, యౌగిక పదాలని, ఇక మూడవ తరగతి కూడా ఉంది యౌగిక రూఢి పదాలని, యోగరూఢ పదాలని చెప్పుకుంటాం. రూఢి పదాలు, యౌగిక పదాలు, యోగరూఢ పదాలు అంటున్నప్పుడు యౌగిక అర్థం అంటే యోగం అంటే సంబంధం అని, సంబంధం అంటే ప్రకృతి ప్రత్యయ సంబంధం ద్వారా ఏ జ్ఞానం అయితే కలుగుతుందో అది సంబంధం కదా. ఈ ప్రకృతి అంటే ఆ మూల పదం, దానికి ఒక సఫిక్స్ ఈ ప్రత్యయము, తృచ్ ప్రత్యయము లేదంటే ఏదైనా కృత్ ప్రత్యయాలు ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అవి జోడిస్తాము ధాతువుల కృత్ ప్రత్యయాలు కలిగి ప్రాతిపదికలు ఏర్పడుతున్నాయి. ఆ ప్రకృతి ప్రత్యయ సంబంధం ద్వారా కలిగేటువంటి జ్ఞానం, ఒకనొక నిమిత్తాన్ని చూసుకొని కలిగేటువంటి జ్ఞానం, ఆ జ్ఞానము ఉండాలి, ప్రసిద్ధి ఉండాలి. ఆ రెండింటిని చూసుకొని ఆ పదాన్ని ప్రయోగిస్తాం. సో ఇప్పుడు గృహస్థ అంటే దాని అర్థం ఏమొస్తా ఉంది? గృహస్థితి, ఇంట్లో ఉన్నటువంటి వాడు. అయితే ఇంట్లో ఉన్నటువంటి వాడిని ప్రతి ఒక్కరిని గృహస్థ అంటారా? అలా అనడానికి వీలు లేదు.
వానప్రస్థు కూడా ఒకానొక సమయంలో గృహంలో వచ్చి వెళ్ళొచ్చు. రైట్. సో ఆ బ్రహ్మచారి కూడా ఆశ్రమం నుంచి ఒకానొక సమయంలో గృహంలో వచ్చి ఉండొచ్చు. అంత మాత్రం చేత గృహస్థితి ఉంది కాబట్టి గృహశబ్దాన్ని ప్రయోగించము. ప్రసిద్ధి కూడా ఉండాలి. సో ప్రసిద్ధి కూడా ఉండాలి. తర్వాత ప్రసిద్ధి ఉన్నప్పటికీ ఈ నిమిత్తం కూడా ఉండాలి. గృహస్థితి తర్వాత గృహస్థితి లేనటువంటి వ్యక్తిని గృహస్థని ఎలా అంటారు? సో గృహస్థితి ఉండే తీరాలి, కానీ ప్రసిద్ధి కూడా ఉండాలి. ఆ విధంగా గృహస్థితి ప్రసిద్ధి, ఈ నిమిత్తము ప్రసిద్ధి రెండు ఉండాలి. పారివ్రాజ్యము ఉండాలి, పరివ్రాజకుడు అనేటువంటి ప్రసిద్ధి కూడా ఉండాలి. రైట్. తక్షణ వ్యాపారం ఉండాలి. ఎప్పుడో ఏదో ఒక రోజు తక్షణ క్రియను చేశాడు కాబట్టి తక్ష అని చెప్పము. ఆ విధంగా ఆ పదాన్ని ఆయా విశేషాలను తెలియజేయడానికి, ఆ పదార్థాలను తెలియజేయడానికి ప్రయోగిస్తున్నప్పుడు ఈ రెండు, నిమిత్తము ప్రసిద్ధి రెండు ఉండాలి. కేవలం ప్రసిద్ధి ఉంది కదా అని నిమిత్తం లేని చోట, కేవలం నిమిత్తం ఉంది కానీ ప్రసిద్ధి లేని చోట ప్రయోగించము. ఎత్ర ఎత్ర తాన్ నిమిత్తాన్ని తత్ర తత్ర వర్తంతే, ఇది నా అనేది ప్రసిద్ధి అభావాత్, ప్రసిద్ధి లేకపోతే అలా ప్రయోగించము. తథా ఇహాపి బ్రహ్మసంశబ్దో నివృత్త సర్వకర్మ తత్సాధన పరివ్రాడేక విషయే అత్యాశ్రమిణి పరమహంసాఖ్యే వృత్త ఇహ భవితుమర్హతి ముఖ్యామృతత్వ ఫలశ్రవణాత్. ఆ విధంగా బ్రహ్మసంస్థ శబ్దం ఏదైతే ఉందో ఆ బ్రహ్మసంస్థ శబ్దం కూడా ఆ నిమిత్తాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మ సంస్థత కలిగినటువంటి వాడు బ్రహ్మ సంస్థ. బ్రహ్మ సంస్థత అంటే నిష్ఠ కలిగినటువంటి వాడు. అంటే ఎవడి ఎందుకు కలుగుతా ఉందో బ్రహ్మనిష్ట కలిగేటువంటి అవకాశం ఎక్కడుంది? ఎక్కడైతే సర్వకర్మల నుంచి ఎవడైతే నివృత్తమై ఉన్నాడు. సో నివృత్త సర్వకర్మ, ఆ తర్వాత కర్మ సాధనలు కూడా. నివృత్త సర్వకర్మ తత్సాధన పరివ్రాట్. ఆ కర్మలు, కర్మ సాధనలు, కర్మ అనేక అవయవాలతో, అనేక విషయాలతో పాటుగా జరుగుతుంది కర్మ. రైట్. అగ్నిష్టోమాది కర్మలు, ఆ అగ్నికుండాలు, వాటికి కావాల్సినటువంటి ఇతర సామాగ్రులన్నీ కూడా సేకరించి కర్మలు చేయాల్సి ఉంటుంది కదా. సో వాటన్నిటి నుంచి కూడా నివృత్తమైనటువంటి వాడు. నివృత్త సర్వకర్మ తత్సాధన పరివ్రాట్. ఆ పరివ్రాడే ఈ బ్రహ్మ సంస్థ శబ్దానికి విషయమవుతున్నాడు. ఇహాపి బ్రహ్మ సంస్థ శబ్దో నివృత్త సర్వకర్మ తత్సాధన పరివ్రాట్ ఏక విషయే. ఆ పరివ్రాడ్ మాత్రమే ఈ శబ్దానికి అర్థమవుతున్నాడు. అత్యాశ్రమిణి ఈ ఆశ్రమాలను అతిక్రమించినటువంటి వాడు. పరమహంసాఖ్యే, పరమహంస అనే అపరనామ. పరమహంస ఈ సన్యాసంలో పరమహంస సన్యాసికి ఒక పేరు పరమహంస అని. పరమహంసాఖ్యే వృత్త. సో బ్రహ్మ సంస్థ శబ్దో వృత్త. బ్రహ్మ సంస్థ శబ్దం అక్కడ ఆ అర్థాన్ని తెలియజేస్తుంది. వృత్త ఇహ భవితుమర్హతి. ఎందుకంటే ముఖ్యామృతత్వ ఫలశ్రవణాత్. అమృతత్వం ఏది అని ఆ త్రయోధర్మస్కంద అని చెప్తూ సంసార ఫలాన్ని చెప్పి దానికి విలక్షణంగా అమృతత్వం ఏది, దానికి విలక్షణంగా అమృతత్వాన్ని పొందుతాడు అనేటువంటి అని చెప్తున్నప్పుడు ఇది ముఖ్య అమృతత్వం అవుతుంది. ఉత్తర మార్గం, దేవయాన మార్గం ద్వారా బ్రహ్మలోకాలను, సత్యాది లోకాలను పొందుతున్నప్పుడు న పునరావర్తతే అని చెప్పుకుంటాము. అక్కడ నస పునరావర్తతే అన్నప్పుడు ఆ మనువు యొక్క కాలంలో లేదా సుదీర్ఘ కాలంలో తిరిగి రాడు అని అర్థం కూడా చెప్పుకుంటాం కదా. అవి అముఖ్య అమృతత్వాలు. అమృతత్వం ఏంటి అంటున్నప్పుడు అక్కడ అముఖ్య అమృతత్వాలు చెప్పుకుంటాము. జ్ఞానానికి ముఖ్య అమృతత్వంగా చెప్పుకుంటాం. గమన రహిత ముఖ్య అమృతత్వ ఫలం ఇక్కడ చెప్పబడుతా ఉంది. కాబట్టి ఈ బ్రహ్మ సంస్థ శబ్దము పరివ్రాట్లోనే కుదురుతా ఉంది. రైట్. ముఖ్యంగా దీనికి ఉదాహరణ యోగరూఢి శబ్దాలకు ఉదాహరణగా పంకజ శబ్దాన్ని చెప్పుకుంటారు. పంకజం అంటున్నప్పుడు పద్మము అని అర్థం కదా. అయితే దాని వ్యుత్పత్తి అర్థం ఏంటి? పంకాజాతం పంకజం అని. పంకం బురద నుంచి పుట్టినటువంటిది, బురదలో పుట్టినటువంటిది. సో బురదలో పుట్టేటువంటి చాలా చాలా అంశాలు ఉంటాయి. వాటన్నిటినీ పంకజమనం. పంకజం అనే పదానికి ప్రసిద్ధి పద్మములోనే ఉంది. అయితే ఆ పద్మములో ఆ నిమిత్తం లేదా? పంకాజాతం అనేటువంటి నిమిత్తం లేదా? ఉంది. సో నిమిత్తము ఉంది అంటే యౌగిక అర్థం కూడా కుదురుతుంది, ప్రసిద్ధి కూడా ఉండాలి. రైట్. గచ్చతి ఇది గౌ అని చెప్పుకుంటాం. గచ్చతి ఇది గౌ ఎందుకంటే గమ్ ధాతువు నుంచి గో శబ్దం ఉత్పన్నం అవుతుంది. గమేరుడౌ అని చెప్పేసి గమేరుడౌ గమ్ ధాతువుకి డౌ ప్రత్యయాన్ని కలిగించి గౌ శబ్దం ఏర్పడుతూ ఉంది. దాని అర్థం, వ్యుత్పత్తి అర్థం ఏంటి? గమ్ ధాతు నుంచి వచ్చింది కదా. కర్తార్థం తీసుకుంటే గచ్చతి ఇది గో, నడిచేటువంటిది, వెళ్ళేటువంటిది, కదిలేటువంటిది. కదిలేవి ఎన్నో పశువులు ఉన్నాయి, అన్నిటినీ గవనం.
దాని ప్రసిద్ధి ఆ పశు విశేషంలోనే ప్రసిద్ధి ఉంది. సో పశు విశేషంగా ఆ ప్రసిద్ధి ఉండాలి, నిమిత్తము ఉండాలి. యోగని వాటి అటువంటి శబ్దాలని యోగరుడి శబ్దాలుగా చెప్పుకుంటాం. రైట్. చాలా పదాలు ఆ విధంగా మనకు తెలుస్తూ ఉంటాయి, యోగరుడి శబ్దాలు. రైట్. అదే విధంగా ఈ బ్రహ్మ సంస్థ శబ్దం కూడా రూఢి కాదు అని చెప్పకు, అది యోగ రూఢి కిందకి వస్తుంది. ప్రసిద్ధి కూడా ఉంది, శాస్త్ర ప్రసిద్ధి. లోక ప్రసిద్ధి లేకపోయినా శాస్త్ర ప్రసిద్ధి ఉంది. తర్వాత ఆ నిమిత్తము అక్కడ మాత్రమే కుదురుతుంది. రైట్. సో పంకాజాతం అనేటువంటి నిమిత్తం అనేక పుష్పాలలో కుదిరినప్పటికీ కూడా ప్రసిద్ధి మాత్రం పద్మంలోనే ఉంది. కానీ ఇక్కడ బ్రహ్మ సంస్థత అనేటువంటి ఆ ధర్మము కేవలం పరివ్రాట్లో మాత్రమే కుదురుతా ఉంది, ఎక్కడ కుదరటం లేదు. కాబట్టి ఆ పరివ్రాటే ఈ బ్రహ్మ సంస్థ శబ్దానికి రూఢి అవుతుంది అని. అతశ్చ ఇదమేవ ఏకం వేదోక్తం పారివ్రాజ్యం. అతశ్చ అందుకని ఇదం ఇదం పారివ్రాజ్యం, ఇదం పారివ్రాజ్యం ఏకం ఏవ వేదో. ఇదమేవ ఏకం, ఇది వేదోక్తం పారివ్రాజ్యం. ఈ పారివ్రాజ్యం వేదోక్తం. ఇక్కడ పారివ్రాజ్యం అనేటువంటి అంటే పారివ్రాజ్యం, కర్మ సన్యాసం అనేటువంటివి వేద సమ్మతాలా కాదా అని విచారం ప్రధానంగా. ఇదే విషయాన్ని బ్రహ్మసూత్రాల్లో 3వ అధ్యాయంలో 4వ పాదంలో దీని చర్చ వస్తుంది. 3వ అధ్యాయం సాధనాధ్యాయంలో సన్యాసాశ్రమం అనేది వేద సమ్మతమా కాదా అని. అక్కడ పూర్వమీమాంసకులని పూర్వపక్షిగా తీసుకుంటారు. పూర్వమీమాంసకులు సన్యాసాశ్రమాన్ని అంగీకరించరు. కర్మ ప్రధానంగా ఉండేటువంటి దర్శనం పూర్వమీమాంస శాస్త్రం. పూర్వమీమాంస అంతా కూడా కర్మ ప్రధానంగా ఉంటుంది కదా. పూర్వకాండ గురించి వ్యాఖ్యానిస్తున్నారు. అథాతో ధర్మ జిజ్ఞాస అని, ధర్మము అధర్మము వీటి గురించి మాట్లాడతారు. అదంతా ప్రవృత్తిపరక శాస్త్రం. అక్కడ నివృత్తికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అందుకని వాళ్ళు సన్యాసాన్ని అంగీకరించరు. కాబట్టి ఇదే వాక్యం తీసుకొని త్రయోధర్మస్కంద అనే వాక్యాన్ని తీసుకొని విచారం అక్కడ కూడా. ఈ త్రయోధర్మస్కంద అనే వాక్యంలో ఇది సన్యాసాశ్రమాన్ని అంగీకరించేటువంటి వాక్యం కాదు. బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అనేది అర్థవాదము అని వాళ్ళ ఉద్దేశం అక్కడ. రైట్. అందుకని చెప్తున్నారు అతశ్చైదం ఏవ ఏకం వేదోక్తం పారివ్రాజ్యం. సో పారివ్రాజ్యానికి వేద సమ్మతి ఉందా లేదా? కేవలం స్మృతి సమ్మతి స్మృతిలో కనిపిస్తున్నాయి. సో శృతిల్లో సమ్మతి ఉందా లేదా అంటున్నప్పుడు శృతి సమ్మతమే ఈ వాక్యము. త్రయోధర్మస్కంద అనే వాక్యము 4 ఆశ్రమాలను కూడా ఏర్పాటు చేసి 4 ఆశ్రమాలను కూడా ప్రామాణికంగా చెప్తా ఉంది అని చెప్పడానికి ఇది చర్చ ఇక్కడ. అతశ్చైదమేవ ఏకం వేదోక్తం పారివ్రాజ్యం. పారివ్రాజ్యం వేదోక్తమే అనడానికి ఇదొక హేతువు. ఇంకొక హేతువు ఏంటా హేతువు? యజ్ఞోపవీత త్రిదండ కమండల్వాది పరిగ్రహ ఇది. ఇదం బ్రహ్మ సంస్థితి. ఇదం అంటున్నప్పుడు ఇదం శబ్దం చేత బ్రహ్మ సంస్థితిని తీసుకుంటే, ఈ బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అనేదైతే ఉందో ఆ బ్రహ్మ సంస్థత పారివ్రాజకుని సూచిస్తా ఉంది. కాబట్టి బ్రహ్మ సంస్థ అనేవాడే, బ్రహ్మ సంస్థత కలిగినటువంటి వాడే పారివ్రాజకుని ఎందే బ్రహ్మ సంస్థ కలుగుతుంది అని చెప్పడం ఏదైతే ఉందో, వీరంటి సంబంధం ఏదైతే ఉందో అది ఈ విధంగా కూడా కుదురుతా ఉంది. వేదోక్తం పారివ్రాజ్యం, వేదం చెప్పినటువంటి వేద ప్రమాణం ద్వారా సిద్ధమైనటువంటి పారివ్రాజ్యము పరివ్రాజకుడి ఎందే అని చెప్పడానికి ఇంకొక హేతు ఏంటిది? నా యజ్ఞోపవీత త్రిదండ కమండల్వాది పరిగ్రహ ఇది. ఆ పరివ్రాజకుడి గురించి చెప్తున్నప్పుడు యజ్ఞోపవీతము, త్రిదండము, కమండలము ఇత్యాదులన్నిటినీ కూడా పరిగ్రహించడు అని చెప్పడం. అది వాడి స్వరూపాన్ని చెప్తూ వాడు ఏ విధంగా ఉంటాడంటే యజ్ఞోపవీతాన్ని ధరించాడు. యజ్ఞోపవీతం అనేది ఉపనయన సంస్కారంతో గ్రహించబడుతూ ఉంది కదా. ఆ ఉపనయన సంస్కారం చేసి విద్యార్థిని వేదాధ్యయనానికి పెడుతున్నారు. వేదాధ్యయనానికి నాంది, వేదాధ్యయనాన్ని ఆరంభం ఉపనయన సంస్కారంతో అవుతా ఉంది. సో దాంతో వాడికి వేదాధ్యయన అధికారం లభించినట్లు, లేదా వేదాధ్యయనానికి సంకేతంగా తీసుకొని అంతేకాకుండా వేద కర్మలకు కూడా అటువంటి యజ్ఞోపవీతాన్ని సన్యాసి ఇక్కడ పరివ్రాజకుడు త్యజిస్తున్నాడు. త్యజించినప్పుడు వాడు ఇంకా వైదిక కర్మలు ఎలా చేస్తాడు? అదేవిధంగా త్రిదండ కమండల్వాది
త్రిదండము, ఈ దండధారణ ఏదైతే ఉందో ఆ దండధారణ కానీ కమండల ధారణ ఇత్యాదులన్నింటినీ కూడా తిరస్కరిస్తున్నాడు, విడిచిపెడుతూ ఇవన్నీ కూడా కర్మకు లింగాలు, కర్మలింగాలు ఇవన్నీ కూడా. రైట్. ఆ కర్మలింగాలన్నింటినీ త్యజిస్తున్నాడు కాబట్టి కర్మలు లేవు వాడి యందు తెలుస్తా ఉంది. ఇది వేదోక్తం పారివ్రాజ్యం ఈ విధంగా వాడి యందు బ్రహ్మనిష్టత. రైట్. ఈ బ్రహ్మనిష్టతయే వేదోక్త పారివ్రాజ్యం. వేదం ఉపదేశించేటువంటి పారివ్రాజ్యం ఏదైతే వేదమే ఉపదేశిస్తా ఉంది ఈ పారివ్రాజ్యాన్ని, అది ఈ విధంగానే ఉంది. బ్రహ్మ సంస్థత వాడికే కుదురుతుందనేది స్పష్టమవుతాను ఇక్కడ కూడా. బ్రహ్మనిష్ఠుడై ఉండడమే పారివ్రాజ్యం అని తెలుస్తా ఉంది. ఎందుకంటే యజ్ఞోపవీత త్రిదండ కమండల్వాదుల యొక్క పరిగ్రహాన్ని తిరస్కరించింది, అంటే కర్మలను తిరస్కరిస్తా ఉంది. కర్మలను చేయనటువంటి వాడు, కర్మలు అంటే కర్మలు మానస కర్మలు, ఉపాసనలు, కాయక కర్మలు, యజ్ఞయాగాదులు, దానాదులు ఇవన్నీ కూడా త్యజించినప్పుడు వాడికి చేయడానికి ఏం మిగిలింది ఇంకా. రైట్. సో ఉపాసనలు, కర్మలను ఈ రెండే సాధనలు ముఖ్యంగా. రెండు రకాల సాధనలు, దక్షిణ మార్గానికి కర్మలు, ఉత్తర మార్గానికి ఉపాసనలు. ఈ రెండింటినీ త్యజించినటువంటి వాడు ఆ రెండు మార్గాల వైపు చూడటం లేదు. ఆ రెండు మార్గాల వైపు చూడడు. అధో మార్గాన్ని ఎప్పుడో విడిచిపెట్టాడు, అధర్మం లేదు. అధో మార్గాన్ని విడిచిపెట్టినటువంటి వాడు ఎటువంటి మార్గాన్ని చూడక ఏం చేస్తున్నాడు? స్వరూపనిష్ఠుడై ఉంటున్నాడు. అది తప్పించి ఇంకొక అవకాశం లేదు అక్కడ. అందుకని బ్రహ్మ సంస్థత వాడి ఎందే కుదురుతుంది అని ఈ విధంగా శృతి యజ్ఞోపవీత త్రిదండ కమండల్వాది పరిగ్రహ నా అని చెప్తూ స్పష్టం చేస్తా ఉంది. ముండో అపరిగ్రహ అని కూడా జావాలో ఒకటి చెప్తా ఉంది. ముండహ అంటే ముండనం చేసుకున్నటువంటి వాడు అంటే ఈ విధంగా యజ్ఞోపవీత త్రిదండ కమండల్వాదులతో పాటుగా ఈ శిఖ కూడా కర్మకు చిహ్నం. కర్మ చిహ్నమైనటువంటి శిఖను కూడా పరిత్యజించాడు. రైట్. ఆ పిలకను కూడా విడిచిపెట్టాడు. ముండహ పరిగ్రహణం ఈ విధంగా కర్మ సాధనలను ప్రోగు చేయడు. కర్మ సాధనలను, సుఖ సాధనలను, భోగ సాధనలను పోగు చేయడు. పరిగ్రహం చేయడు అని ఆ విధంగా. సంగత్యం, కర్మ ఒక్కడే చేసేటువంటిది కాదు కర్మ. రైట్. సాంగత్యం, సంబంధంతోనే కర్మలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి సంబంధాలు లేనటువంటి వాడు, లేదా అసంగహ అంటున్నప్పుడు ఆసక్తి రాహిత్యం, విషయాసక్తి, సాధన తర్వాత సాధ్యం. ముందు అపరిగ్రహ అన్నప్పుడు సాధన త్యాగం చెప్పబడుతుంది. అసంగహ అంటున్నప్పుడు సాధ్యాలు, లోకాలు. ఈ లోకాలంటే ఫలాలు, కర్మఫలాల యందు ఆసక్తి ఉన్నప్పుడు సంబంధం, శక్తి. రైట్. ఆ ఆసక్తి, ఆ విషయాలకు సంబంధం అది లేనటువంటి వాడు అసంగహ, సాధన త్యాగం, సాధ్య త్యాగం కూడా చెప్పబడతా ఉంది. ఇది చ శృతి. సో ఆ విధంగా ఈ అసంగహ, ముండో అపరిగ్రహ, యజ్ఞోపవీత త్రిదండ కమండల్వాది అపరిగ్రహ అని చెప్తున్నప్పుడు ఇది పారివ్రాజ్యం. ఈ విధంగా పరివ్రాజకుడిని నిర్వచిస్తా ఉంది శృతి. వాడి యందు బ్రహ్మనిష్టత మాత్రమే మిగులుతుంది. పరిశేష న్యాయం చేత వాడి స్వరూప నిష్ట కాకుండా ఇంకేముంది అక్కడ? స్వరూప నిష్ట కాకుండా బాహ్య విషయాలన్నింటినీ తిరస్కరిస్తా ఉంది శృతి. బాహ్య విషయాలను, వాటి సాధనలు, అసంగహ అని చెప్తూ బాహ్య విషయాలను, వాటి సాధనలను ముండి అపరిగ్రహ అని చెప్తూ వాటి సాధనలు నిరాకరిస్తా ఉంది. కాబట్టి బాహ్య విషయాలైన సాధ్యాలు, సాధనాలు తొలగిపోగా మిగిలింది ఏముంది? స్వరూపము. ఆ స్వరూపనిష్టనే వాడి యొక్క చిహ్నము. స్వరూపనిష్ట వాడి యందు, లేదా స్వరూపనిష్ట కలిగి ఉండడమే పారివ్రాజ్యం అని తెలియజేస్తాము. ఇది చ శృతి. ఈ విధంగా శృతులు. అదేవిధంగా అత్యాశ్రమిభ్య పరమం పవిత్రం ఇత్యాది చ శ్వేతాశ్వతరీయే. శ్వేతాశ్వతరోపనిషత్తులో కూడా అత్యాశ్రమి ఆశ్రమాలను అతిక్రమించినటువంటి వాడు. రైట్. ఒక ఆశ్రమానికి సంబంధించినటువంటి వాడుగా భావించినటువంటి వాడు. ఒక ఆశ్రమానికి సంబంధించడం అంటేనే ఆశ్రమ ధర్మాలను గ్రహించడం, ఆశ్రమ ధర్మాలను నిర్వర్తించడం. అటువంటి ఆ విధంగా ఎటువంటి ఆశ్రమ ధర్మాలను గ్రహించినటువంటి వాడు కాబట్టి అత్యాశ్రమి, ఆశ్రమాలన్నిటి అతిక్రమించినటువంటి వాడు. పరమం పవిత్రం, అటువంటి అత్యాశ్రమిభ్య వారికి పరమం పవిత్రం, పరమ పవిత్రమైనటువంటి ఈ జ్ఞానాన్ని శృతి ఉపదేశిస్తా ఉంది. నిస్తుతిర్నిర్నమస్కార అని గౌడపాదకారికలు వైదత్య ప్రకరణంలో నిస్తుతిర్నిర్నమస్కార, స్తుతిస్తూ ఎవరినైనా స్తుతిస్తూ ఆ స్తుత్య వ్యక్తి నుండి లబ్ధిని పొందడం స్తుతి.
లేదా స్తుతులను స్వీకరించడం, స్తుతులు తనవిగా భావించడం, నమస్కారాదుల ద్వారా లబ్ధిని పొందడం, లేదా ఆ గౌరవాన్ని పొందడం, ఆ విధంగా నిస్తుతి నిర్నమస్కార అని, ఆ విధంగా ఈ స్తుతి నమస్కారాలు సత్కారాదులకి అతీతంగా అని కూడా గౌడపాద కారికల్లో కూడా ఈ విధంగా ఈ పరివ్రాజకులు చెప్పబడుతున్నాయి. ఇవి ఆ బ్రహ్మ సంస్థతకి హేతువులు. కాబట్టి బ్రహ్మ సంస్థత ఈ పరివ్రాజకుడి యందు తెలుస్తా ఉంది, లేదా బ్రహ్మ సంస్థత ఏ పారివ్రాజ్యం. బ్రహ్మ సంస్థత పరివ్రాజకుడిలో, పరివ్రాజకుడు ఏముంటుంది? పారివ్రాజ్యం. పారివ్రాజ్యమే బ్రహ్మ సంస్థతయే పారివ్రాజ్యం. పారివ్రాజ్యం అంటే కేవలం పరితః వ్రజతి, అంతా చుట్టూ తిరగడం అనే కాకుండా బ్రహ్మ సంస్థతయే పారివ్రాజ్యం. ఇదం ఏవ పారివ్రాజ్యం అనే మొదటి వాక్యం అక్కడ. అతశ్చ ఇదమేవ ఏకం వేదోక్తం పారివ్రాజ్యం. ఇదే పారివ్రాజ్యం. ఏంటా పారివ్రాజ్యం? బ్రహ్మ సంస్థత. పారివ్రాజ్యం ఎవరిలో ఉంటుంది? పరివ్రాజకుడిలో. సో బ్రహ్మ సంస్థ ఎవడికి? పరివ్రాజకుడికి. పరివ్రాజకుడిలో ఉండే పారివ్రాజ్యం బ్రహ్మ సంస్థతయే అనే స్మృతులు కూడా ఈ విధంగా చెప్తున్నాయి. ఇత్యాది స్మృతిభ్యశ్చ గౌడపాద కార్యక్రమాన్ని స్మృతి కోడ్లో పెడుతున్నారు కదా. తస్మాత్ కర్మణ కుర్వంతి యతః పారదర్శినః తస్మాదలింగో అధర్మగ్నో అవ్యక్తలింగ ఇత్యాది స్మృతిభ్యశ్చ. అంతేగా ఇంకా స్మృతులు కూడా తస్మాత్ కర్మణ కుర్వంతి, అందుకని తస్మాత్ కర్మణ కుర్వంతి, కర్మ బంధన హేతు, సంసార హేతు, రైట్. సో అందుకనే జ్ఞానం కలిగినప్పుడు జ్ఞాన విరోధి అయినటువంటి అజ్ఞానం ఉన్నంత వరకు కర్మలు ఉంటున్నాయి. సో అజ్ఞాన విరోధి జ్ఞానాన్ని ధ్వంసం చేస్తూ అజ్ఞాన సాధ్యాలు, అజ్ఞాన కార్యాలైనటువంటి కర్మలను కూడా ధ్వంసం చేస్తూ ఉంది. అజ్ఞాన కామ కర్మ, ఇది సంసార ప్రవృత్తి, సంసార చక్రం ఆ విధంగానే తిరుగుతూ ఉంది. వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నటువంటిది జ్ఞానం. అటువంటి జ్ఞానం చేత కర్మలన్నింటినీ తిరస్కరించినటువంటి వాడు, కర్మలన్నీ ధ్వంసమైనటువంటి వాడు కాబట్టి క్షీయంతే చాస్య కర్మాణి యస్మిన్ దృష్టే పరాబరి. సో అటువంటి కర్మలు లేనటువంటి ఆ వ్యక్తి కర్మ న కుర్వంతి, కర్మలు బంధహేతువులని స్పష్టంగా తెలుసుకున్నటువంటి వాడై సాధ్యాలను అపేక్షిస్తూ ఆ సాధ్యాల గురించి సాధన రూపమైనటువంటి కర్మలను చేయడు. యతయః పారదర్శిన పరమాత్మదర్శిన. తస్మాత్ అలింగ, అందుకని అలింగ, ఈ లింగాలు ఏవైతే, చిహ్నాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఈ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధరించినటువంటి వాడు అలింగ. అధర్మగ్నో అవ్యక్తలింగ. అధర్మగ్న, ధర్మాధర్మాల యొక్క జ్ఞానము, జ్ఞానము, ధర్మజ్ఞ అంటే ధర్మాలు తెలిసినటువంటి వాడు, అధర్మజ్ఞ అంటే నా ధర్మజ్ఞ అని. ఇక్కడ అధర్మాన్ని తెలిసినటువంటి వాడు అర్థం కాకుండా నా ధర్మజ్ఞ అధర్మజ్ఞ. ధర్మశబ్దం చేత ధర్మాధర్మాలు రెండింటినీ తీసుకోవడం. ధర్మాధర్మాలు అంటున్నప్పుడు ధర్మశబ్దానికి అర్థము యాగాదిరేవ ధర్మ అని నిర్వచనం, మీమాంసకుల నిర్వచనం. యాగాదిరేవ ధర్మ, యాగాది ఆదిపదం ఉంది కాబట్టి అక్కడ యాగ, యజ్ఞ, దాన, తప ఇత్యాది కర్మలన్నీ వస్తున్నాయి. అన్ని కర్మలు, విహిత కర్మలన్నీ వస్తున్నాయి ధర్మశబ్దం చేత విహిత కర్మలన్నింటినీ గ్రహించాల్సి ఉంటుంది. అధర్మ శబ్దం చేత నిషిద్ధ కర్మలన్నింటినీ కూడా. అధర్మజ్ఞ అంటున్నప్పుడు ధర్మాధర్మాల సంబంధం లేనటువంటి వాడు, రైట్. సో అదేవిధంగా అలింగ అంటున్నప్పుడు కూడా ఈ యజ్ఞోపవీత ఇత్యాదులన్నీ లింగాలు. యజ్ఞోపవీత, త్రిదండి ఇత్యాది, త్రిదండ ధారణ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో ఇవి కర్మకు లింగాలు. సో కర్మలింగాలు కానీ ఆ కర్మలకు సంబంధించినటువంటి వ్యవహారం, కర్మల యొక్క అనుష్ఠానం. అధర్మజ్ఞ అంటున్నప్పుడు ధర్మాధర్మాల యొక్క జ్ఞానం లేనటువంటి వాడు అనే అర్థం కాకుండా ధర్మాధర్మాలకు అతీతుడుగా. అందుకనే కటలో పరమాత్మ సంబంధించినటువంటి ప్రశ్న అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర యత్కృతాకృతాచ్చ అంటూ, రైట్. సో ఈ కృత ధర్మ, అకృత అధర్మ వీటన్నిటికీ అతీతమైనటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో ఎత్తత్ పశ్యతి తద్వద అని కదా అక్కడ. ఆ విధంగా ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి పరమాత్మ స్వరూపం యందు నిష్ట కలిగినటువంటి వాడు ధర్మాధర్మాల్లో వ్యవహరించడం లేదు కాబట్టి అధర్మజ్ఞ. అదేవిధంగా అవ్యక్తలింగ. ఇక వ్యక్తలింగ, అభివ్యక్తమైనటువంటి లింగము అంటున్నప్పుడు ఈ చిహ్నాలు కలిగినటువంటి అవ్యక్తలింగ. ఆ విధంగా ఈ ధర్మాధర్మాలకు సంబంధించినటువంటి చిహ్నాలు లేనటువంటి అవ్యక్తలింగ ఇత్యాది స్మృతిభ్యశ్చ. ఇవన్నీ కూడా కర్మ
కర్మలు లేవు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. తస్మాత్ కర్మ న కుర్వంతి అనే వాక్యము అత్యంత స్పష్టంగా కర్మ న కుర్వంతి. మనం ఆ క్షీయంతే చాస్య కర్మాణి అంటున్నప్పుడు కూడా కర్మాణి అస్య కర్మాణి క్షీయంతే, కర్మలు కర్మఫలాలు ఇవ్వవు అని చెప్తున్నాం కదా జ్ఞాన చర్చలో, జ్ఞాన విచారంలో, జ్ఞానికి రైట్. ఏ కర్మలు? సంచిత కర్మలు, ఆగామి కర్మలు కూడా. ఆగామి కర్మలు జీవన్ముక్తి వ్యవస్థలో చేస్తున్నటువంటి కర్మలని ఆగామి కర్మలు అని చెప్పుకుంటాము. సో జ్ఞానం కలిగిన తర్వాత ఏ కర్మలు అయితే చేస్తున్నాడో అవి కూడా ఫలాలు ఇవ్వటం లేదు. సంచిత కర్మలు, పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలు కూడా ఫలాన్ని ఇవ్వటం లేదు. ప్రారంభ కర్మ అది భోగం చేత ఎలాగూ ప్రారంభ కర్మ అంటేనే ఫలాన్ని ఇవ్వడం ఆరంభించినటువంటి కర్మ. ప్రకృష్టేన ఆరబ్ధమితి ప్రారంధం అని కదా. సో ఫలాన్ని ఇవ్వడానికి ఆరంభించింది కాబట్టి అది ఇచ్చేసింది. కేవలం ఆ ఫలం అభివ్యక్తం అవ్వాలి కాలంలో. సో జీవన్ముక్త అవస్థలో వాటిని పొందడం చేతనవి ధ్వంసం అయిపోతున్నాయి. ఆ విధంగా కర్మలన్నీ వాడికి క్షయిస్తున్నాయి అని చెప్పడం ఏదైతే ఉందో, అదేవిధంగా అలింగ, అధర్మలింగ, అధర్మగ్న, అవ్యక్తలింగ అని చెప్పడం ఏదైతే ఉందో ఈ కర్మరాహిత్యాన్ని చూపుతున్నాయి. కాబట్టి ఈ కర్మరాహిత్యం కలిగినటువంటి ఒకానొక ఆశ్రమం, ఒకానొక అధికారి ఉండాలి కదా. అది లేకుండా ఎలా కుదురుతుంది? అందుకని శృతులలోనూ స్మృతులలోనూ కూడా అత్యాశ్రమిభ్య పరమం పవిత్రం, అత్యాశ్రమిభ్య అని పదం వచ్చింది అక్కడ, రైట్. సో ముండో అపరిగ్రహ అని జాబాలోపనిషత్తు. సో ఇవన్నీ అసంగ. కర్మటుడు అసంగ ఎలా అవుతాడు? రైట్. సాధ్యాన్ని ఆశిస్తూ సాధనం చేస్తున్నటువంటి దశలో అసంగత్వం ఎలా కుదురుతుంది? అందుకని ఈ అసంగ ఇత్యాది శబ్దాలు ఈ త్రయోధర్మ స్కంధాలు చెప్పినటువంటి ఈ మూడు ధర్మాల కంటే అతీతమైనటువంటి ఒక ఆశ్రమము, అతీతమైనటువంటి ధర్మాలు కలిగినటువంటి ఆశ్రమం ఒకటి ఉండాలి అని తెలుస్తాము. వాటికి ఇవన్నీ ప్రమాణాలు. ఇక ఈ కర్మత్యాగాన్ని ఇతర దర్శనాల్లో కూడా చెప్పడం జరిగింది. ఎత్తు సాంఖ్యై కర్మత్యాగ అభ్యుపగమ్యతే. సాంఖ్యులు కూడా ఈ కర్మత్యాగాన్ని అంగీకరిస్తారు. సామాన్యంగా ఎక్కడెక్కడైతే జీవన్ముక్తిని అంగీకరిస్తామో అక్కడ ఈ కర్మత్యాగాన్ని అంగీకరించాల్సి వస్తుంది. ఎందుకంటే సంసారావస్థ, మోక్షావస్థ అనే విభాగం చెప్పుకున్నప్పుడు మోక్షావస్థలో కర్మలు కర్మఫలాలు ఉండవు కదా. కర్మలు కర్మఫలాలు ఉంటే కర్మఫలాలు అంటే సుఖ దుఃఖం, సుఖ దుఃఖాలు ఉంటే ఇక మోక్షం ఎలా అవుతుంది? కాబట్టి మోక్షాన్ని అంగీకరించే ప్రతి దర్శనంలో కూడా ఈ మోక్షం అనేటువంటి స్థితిలో కర్మలు లేవు, కర్మఫలాలు లేవు, సుఖ దుఃఖాలు లేవు అని చెప్పాల్సి వస్తుంది. అయితే ఆ మోక్ష స్థితి జీవించి ఉండగా వస్తుంది అని అంగీకరిస్తే అది జీవన్ముక్తి. జీవించి ఉండగానే ముక్తులు అవుతున్నాడు, జీవన్ముక్తుడు అంటున్నప్పుడు జీవించి ఉండగా ఈ కర్మ ఫలాలు సంబంధం లేనటువంటి వాడుగా ఉన్నాడని చెప్పాల్సి వస్తుంది కదా. కాబట్టి ప్రతి దర్శనంలో కూడా ఈ మోక్షాన్ని జీవన్ముక్తిని అంగీకరిస్తున్నప్పుడు ఈ విధంగా కర్మ సన్యాసాన్ని అంగీకరించాల్సి వస్తుంది. అందుకని సాంఖ్యులు కూడా కర్మత్యాగాన్ని చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్పే కర్మత్యాగము ఇక్కడ శృతి ప్రతిపాదించేటువంటి పారివ్రాజ్యం ఈ రెండు ఒకటి కాదు. అందుకనే ముందు పేరాలు మనం చూసాము, అతశ్చ ఇదం ఏవ ఏకం వేదోక్తం పారివ్రాజ్యం. వేదం చెప్పినటువంటి పారివ్రాజ్యం బ్రహ్మ సంస్థ ఇదే, బ్రహ్మ సంస్థతయే పారివ్రాజ్యం. వేద ప్రమాణం చేత, శృతి ప్రమాణం చేత మనకేం తెలుస్తా ఉంది? పారివ్రాజ్యం అంటే బ్రహ్మ సంస్థ, బ్రహ్మనిష్ట జ్ఞానమే పారివ్రాజ్యం అని తెలుస్తా ఉంది. సాంఖ్యులు ఏదైతే చెప్తున్నారో ప్రయత్నపూర్వకంగా కర్మత్యాగం, అది కర్మత్యాగం కాదు. ఎత్తు సాంఖ్యై అంటున్నప్పుడు సాంఖ్యం అంటే సాంఖ్య శాస్త్రము, కపిల మహర్షి ప్రణీత సాంఖ్య సూత్రాలు, సాంఖ్య దర్శనము. సాంఖ్య దర్శనం ద్వైత దర్శనం అది, రైట్. గీతలో వచ్చే సాంఖ్యయోగం శబ్దం అక్కడ సాంఖ్యం అంటే జ్ఞానయోగం, అది ఆ సాంఖ్యం కాదు, రైట్. ఎత్తు సాంఖ్యై కర్మత్యాగ అభ్యుపగమ్యతే. సాంఖ్యుల చేత కర్మత్యాగం ఏదైతే అంగీకరించబడిందో అక్కడ వాళ్ళు క్రియాకారక ఫలభేద బుద్ధేహే సత్యత్వాభ్యుపగమాత్ తన్మృషాం. వాళ్ళు అంగీకరించేటువంటి కర్మత్యాగం మిథ్య. ఎందుకు మిథ్య? ఎందుకంటే వాళ్ళు క్రియాకారక ఫల భేదాలను అంగీకరిస్తూ, అవి సత్యాలు, వాస్తవాలు, పారమార్థికాలను అంగీకరిస్తూ కర్మత్యాగం గురించి మాట్లాడుతున్నారు. శృతి ఏ కర్మత్యాగం గురించి మాట్లాడుతూ ఉందో అక్కడ కర్మత్యాగము బ్రహ్మ సంస్థత రెండు ఒకటిగా అయిపోతుంది. సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం ఏంటి? క్రియాకారక ఫల భేద రాహిత్యం. క్రియాకారక ఫల భేదాలన్నీ మిథ్యా, క్రియాకారక ఫల భేదాలు లేవనేటువంటి జ్ఞానం.
సో కాబట్టి క్రియాకారక ఫల భేద సహిత కర్మత్యాగం కాదు అక్కడ చెప్పింది. సాంఖ్యులు మాత్రం క్రియాకారక ఫల భేద సహిత కర్మత్యాగాన్ని అంగీకరిస్తారు. ప్రధానము మహత్ అహంకారము వాటి ద్వారా ఈ ఏకాదశ ఇంద్రియాలు, తర్వాత అంతఃకరణ, ఏకాదశ ఇంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు ఇవన్నీ అంగీకరిస్తారు కదా. వీటన్నిటిని పారమార్థికంగా అంగీకరిస్తారు. పారమార్థికంగా అంగీకరించి ఆ భేదాన్ని అలానే ఆ భేదాన్ని నిరాకరించకుండానే కర్మత్యాగాన్ని చెప్తున్నారు. అంటే కారకాలున్నాయి, నువ్వు కర్తవే, నువ్వు పరిచ్ఛిన్నుడవే, నువ్వు ఒక ఉపాత సంబంధాన్ని కలిగి ఉన్నావు, కానీ కర్మలు చేయకు అని. అది ప్రవృత్తే కదా అది, రైట్? ఒక సంకల్పపూర్వకంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అది. జ్ఞాన ఫలంగా ఏర్పడేటువంటి కర్మత్యాగం కాదు. జ్ఞానం యొక్క ఫల రూపంగా ఏర్పడేటువంటి పారివ్రాజ్యం కాదది. అందుకని బ్రహ్మ సంస్థ జ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే ఈ విధంగా కర్మల నుంచి విడిపడగలుగుతున్నాడు, స్వాభావికంగా, సహజంగా, అప్రయత్నపూర్వకంగానే. అందుకని సాంఖ్యులు సకల భేదాలను యథార్థంగా భావిస్తూ కర్మత్యాగం చెప్పడం ఏదైతే ఉందో అది మనసులో ఒక విక్షేపాన్ని కలిగిస్తుంది, కానీ ఒక ప్రశాంతతని కలిగించదు, ప్రశాంతతకు దారి కూడా తీయదు. మనసులో విక్షేపాన్ని, వాడికి కర్తృత్వ బుద్ధి ఉంటూ కర్మలు చేయకపోవడం అనేది ఒక అభ్యాసం, ఒక సాధనలాగా చేస్తూ ఉన్నాడు. క్రియాకారక ఫల భేద బుద్ధేహే సత్యత్వాభ్యుపగమాత్ తన్మృష. అవన్నిటిని సత్యంగా తీసుకుంటున్నాడు కాబట్టి. ఇక బౌద్ధులు కూడా కర్మ సన్యాసం అని చెప్తారు. వాళ్ళు చెప్పే కర్మ సన్యాసం కూడా ఈ వేద ప్రోక్త పారివ్రాజ్యం కాదు. ఎందుకని? బౌద్ధులు సాంఖ్యుల్లాగా క్రియాకారక ఫల భేదాలను అంగీకరించరు, కానీ అక్కడ కూడా దోషం వస్తా ఉంది. ఏమని? యచ్చ బౌద్ధై శూన్యతా అభ్యుపగమాత్ అకర్తృత్వం అభ్యుపగమ్యతే తదపి అసత్. అయితే బౌద్ధులు సంసారాన్ని మిథ్యగా భావిస్తారు. సంసారాన్ని మిథ్యగా భావిస్తూ క్రియాకారక ఫలభేద బుద్ధి నుంచి వైదొలుగుతారు. అంతవరకు బానే ఉంది, కానీ దీని అంతటికీ ఆధారభూతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అంగీకరించరు. రైట్? సంసార దృష్ట్యా, క్రియాకారక ఫలభేద దృష్ట్యా దోషం లేకపోయినప్పటికీ కూడా ఈ క్రియాకారక ఫల భేద బుద్ధి భ్రాంతి ఎప్పుడు కూడా సాధిష్టానంగానే ఉంటుంది. నిరధిష్టాన భ్రాంతికి అవకాశమే లేదు. నిరధిష్టాన భ్రాంతి కుదరదు. అధిష్టానం లేకుండా భ్రాంతి ఎలా కుదురుతుంది? ఎదురుగా రజ్జు ఉంటే దాన్ని సర్పంగా భావిస్తారు. రజ్జువే లేదు, వస్తువే లేదు, నీకంటే ఇంక వేరే వస్తువు లేదు, నువ్వు లేవు, అప్పుడు భ్రాంతి ఎక్కడి నుంచి వస్తా ఉంది? చూసే వ్యక్తి లేదు, చూడబడేటువంటి వస్తువు లేదు, భ్రాంతి జ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతా ఉంది? ఈ భేద బుద్ధి అంతా దేన్ని నిమిత్తంగా చేసుకొని వచ్చింది? ఆ నిమిత్తాన్ని అంగీకరించినటువంటి బౌద్ధులు చెప్పేటువంటి కర్మ సన్యాసం కూడా, కర్మత్యాగం కూడా, అది కూడా వాస్తవం, అది కూడా అంగీకరించేటువంటిది అంగీకార్యం కాదు. శూన్యతను అంగీకరిస్తున్నారు కాబట్టి. శూన్యతాభ్యుపగమాత్, శూన్యం ద్వారా ఏదీ లేదు కాబట్టి కర్మలు లేవు అని చెప్పడం ఏదైతే ఉందో అది కుదరదు. ఆత్మస్వరూపం ఉందని అంగీకరించాలి. తదప్యుపగంతు యచ్చ బౌద్ధై శూన్యతాభ్యుపగమాత్ అకర్తృత్వం అభ్యుపగమ్యతే తదపి అసత్. తదప్యుపగంతు సత్వాభ్యుపగమాత్. తదభ్యుపగంతు ఎవడైతే శూన్యం ఉందని ప్రతిపాదిస్తున్నాడో, ఆ శూన్యాన్ని ప్రతిపాదించేటువంటి లేదా శూన్యాన్ని తెలుసుకునేటువంటి వాడు ఉన్నాడా లేడా? శూన్యాన్ని తెలుసుకునేటువంటి ఆ తెలివి, ఆ ఎరుక, ఆ తత్వము, ఆ చైతన్యం ఉందా లేదా? ఆ చైతన్యం లేకుండా శూన్యం ఉందనేటువంటి ప్రతిపాదన ఎలా కలుగుతాం? ఎక్కడైనా కలగని, బుద్ధిలో కలగని, ఎక్కడైనా కలగని. బట్ ఆ ప్రతిపాదన, ఆ జ్ఞానం ఎలా కలుగుతా ఉంది? ఆ శూన్యాన్ని ప్రకాశింపజేసే, శూన్యం అంటే ఇక్కడ క్రియాకారక ఫల అభావంగా తీసుకుందాం. సో క్రియాకారక ఫల అభావాన్ని, నాహంకర్త అనే నాహంకర్త అనేటువంటి భావాన్ని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఉందా లేదా? రైట్? సో అది ఉన్నప్పుడు వాళ్ళ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో, శూన్యత, సర్వం శూన్యం కాబట్టి కర్మత్యాగ అని చెప్పడం ఏదైతే ఉందో, నిమిత్తమే లేదు, సర్వం శూన్యం అనేది లేదు అక్కడ. తదభ్యుపగంతు అంటే అభ్యుపగంత యొక్క సత్వాన్ని అంగీకరించాల్సి వస్తుంది. అనిచ్చన్నది వాళ్ళకి ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సి వస్తుంది. అది లేకుండా ఆ జ్ఞానమే కలగదు.
రైట్. ఆ విధంగా బౌద్ధులు చెప్పేటువంటి కర్మత్యాగం కూడా ఇక్కడ వేదం చెప్తున్నటువంటి బ్రహ్మ సంస్థ రూప పారివ్రాజ్యం కాదు. యచ్చ అగ్నై అలసతయా అకర్తృత్వాభ్యుపగమ సాపి అసత్కారక బుద్ధే అనివర్తితత్వాత్ ప్రమాణేన. యచ్చ అగ్నై అజ్ఞాన దశలు అజ్ఞానులు అలసతయా అకర్తృత్వాభ్యుపగమ, నాహం కర్త అని అజ్ఞాని కూడా భావించవచ్చు. ఏ విధంగా భావిస్తున్నాడు? జ్ఞానం చేత కాకుండా ఆలస్యం, అలసత, బద్ధకం చేత ఏ విధంగా అయితే కర్తృత్వాన్ని త్యజిస్తున్నాడో అది కూడా కర్మత్యాగం కాదు. కర్మత్యాగం ఆ విధంగా కేవలము నా నిరగ్ని నిష్క్రియ అని చెప్పి గీతలో కూడా నిరగ్ని అగ్ని కార్యాలను విడవడం మాత్రమే కర్మత్యాగం, కర్మ సన్యాసం కాదని అక్కడ చెప్పుకున్నట్లే ఇక్కడ కూడా కేవల ఆలస్య కారణం చేత, కేవల బద్ధకం చేత కర్తవ్య కర్మలను ఏదైతే వాడు విడిచిపెడుతున్నాడో అది కర్మత్యాగం కాదు. ఎందుకంటే వాడిలో కర్తృత్వ బుద్ధి పోలే, వాడిలో భోక్తృత్వ బుద్ధి పోలే. సాధ్య వస్తువు, వాడికి ఇష్ట వస్తువు ఏదైతే ఉందో అప్రయత్నపూర్వకంగా వాడు ఒళ్ళో వచ్చి పడుతుందంటే వాడు ఆనందంగా స్వీకరిస్తాడు. రైట్. సో ఇష్ట వస్తువు యందు ఆసక్తి పోకుండా ఇష్ట సాధన యందు ఆసక్తి పోవడం అనేది అది కేవలము తమోగుణము, ఆలస్యం చేత మాత్రమే జరిగేటువంటిది. ముందు సాధ్యము యందు ఆసక్తి పోయి సాధ్యాసక్తి నివృత్తి ద్వారా సాధనాసక్తి నివృత్తి కావాలి, కానీ సాధనాసక్తి నివృత్తి సాధ్యాసక్తి ఉంటూ కుదరదు, అది ఆలస్యమే అవుతుంది. అందుకని అజ్ఞాని అలసత్వం చేత అకర్తృత్వాన్ని వాడిలో ఆపాదించుకున్న ఒకనొక సందర్భంలో అకర్తృత్వాన్ని ఆపాదించుకున్నా కూడా అక్కడ కర్మత్యాగం అది కర్మత్యాగం అనిపించుకోదు. రైట్. తదపి అసత్ కారక బుద్ధే అనివర్తితత్వాత్ ప్రమాణం చేత, అంటే ప్రామాణికంగా వాక్య విచారం చేత లేదా వస్తు విచారం చేత వాడు కారక బుద్ధిని తొలగించుకోలేదు, కర్తాహమని భావిస్తున్నాడు. రైట్. ప్రమాణం చేత తొలగించుకోలేదు, అలసత్వం చేత చేయలేక నాహం కర్త అంటున్నాడు. తస్మాత్ వేదాంత ప్రమాణజనిత ఏకత్వ ప్రత్యయవత ఏవ కర్మ నివృత్తి లక్షణం పారివ్రాజ్యం బ్రహ్మ సంస్థత్వం చైతి సిద్ధం. ఈ విధంగా ఈ బ్రహ్మ సంస్థత కర్మ నివృత్తి లక్షణం పారివ్రాజ్యం. ఈ కర్మ నివృత్తియే లక్షణంగా కలిగినటువంటి పారివ్రాజ్యం ఇదే బ్రహ్మ సంస్థత్వం, ఇదే వేదాంత ప్రమాణ వేదాంత వాక్యాల ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి ఏకత్వ ప్రత్యయం, ఏకాత్మతా జ్ఞానం కలిగినటువంటి ఆ వ్యక్తికి మాత్రమే కుదురుతుంది. వేదాంత ప్రమాణ జనిత ఏకత్వ ప్రత్యయవత, ఏకత్వ ప్రత్యయం బ్రహ్మైవాహమస్మి అనేటువంటి బుద్ధి ప్రత్యయం, బుద్ధి అజ్ఞానం కలిగినటువంటి వాడు ఏకత్వ ప్రత్యయవత, ఏకత్వ ప్రత్యయవాన్ కదా. సో వాడు ఏకత్వ ప్రత్యయవత, వాడికి మాత్రమే ఈ విధంగా కర్మ నివృత్తి లక్షణం పారివ్రాజ్యం. కర్మ నివృత్తి అనేటువంటి పారివ్రాజ్యం. కర్మ నివృత్తి అంటే ఇక్కడ 3 రకాలుగా దానికి విపరీతార్థాలు చెప్పుకున్నాం. అజ్ఞాని అలసత్వం చేత కర్మ నివృత్తిని ఏదైతే పొందుతున్నాడో ఆ కర్మ నివృత్తిని చెప్పడం లేదు ఇక్కడ. ఎందుకంటే వాడికి ప్రమాణాల చేత ప్రామాణికంగా వాడు నాహంకర్త అనేటువంటి జ్ఞానాన్ని పొందలేదు. బౌద్ధులు ఏదైతే అకర్తృత్వాన్ని చెప్తున్నారో, సర్వం శూన్యం అని ఏమీ లేదు కాబట్టి కర్మ నివృత్తిని చెప్తున్నారో అది కూడా ఇక్కడ మనం కర్మ నివృత్తిగా చెప్పుకోవటం లేదు. ఏదైతే సాంఖ్యులు అంతా ఉంటూనే ద్వైతాన్ని, జగత్తుని జీవుణ్ణి వేరువేరుగా, సాంఖ్యం అనేది పురుష ప్రకృతి అన్నథాఖ్యాతి ప్రధానమైనటువంటి జ్ఞానం. అక్కడ ముఖ్య జ్ఞానం అదే. పురుషుడు ప్రకృతి 2 వేరు వేరు తత్వాలు, 2 పారమార్థికాలే, 2 వాస్తవాలే, 2 వేరు వేరు అనేటువంటి జ్ఞానం. రైట్. ఆ విధంగా ప్రకృతి కార్యాలన్నింటినీ అంగీకరిస్తూ కర్తృత్వ నిరాకరణం ఏదైతే ఉందో ఆ కర్మత్యాగాన్ని కూడా మనం, ఆ కర్మ నివృత్తిని కూడా ఇక్కడ చెప్పుకోవటం లేదు. ఇవన్నీ కాకుండా ఏకాత్మ జ్ఞానం చేత ఆత్మస్వరూపం, చైతన్య స్వరూపం ఒకటి, అందులో విభాగాలు లేవు, అందులో సాధ్య సాధనాలు లేవు అనేటువంటి జ్ఞానం చేతే కర్మ నివృత్తి అయితే అవుతా ఉందో ఆ కర్మ నివృత్తే పారివ్రాజ్యం యొక్క లక్షణం. అదే బ్రహ్మ సంస్థత్వం. ఆ బ్రహ్మ సంస్థత్వం ఎక్కడైతే ఉంటుందో వాడు బ్రహ్మ సంస్థ. ఎక్కడుంటుంది? ఈ విధంగా కర్మ నివృత్తి ఎవడైతే కలిగిందో వాడేందే. అందుకని ఆ కర్మ నివృత్తి లక్షణమైనటువంటి బ్రహ్మ సంస్థత్వం ఎక్కడైతే ఉందో అక్కడ మళ్ళీ కర్మలు ఉంటాయి.
బ్రహ్మచారి ధర్మాలు వాడు చేసుకుంటూనే దీన్ని పొందుతాడు, లేదా గృహస్థ ధర్మాలు చేసుకుంటూనే ఆ కర్మలు చేసుకుంటూనే ఈ కర్మ నివృత్తి లక్షణ బ్రహ్మ సంసత్వాన్ని పొందుతాడు అని చెప్పడం కుదరదు. అందుకని ఇక్కడ ఈ బ్రహ్మ సంస్థత్వంకి అర్థం ఏం చెప్తున్నారు? కర్మ నివృత్తి లక్షణం. ఈ కర్మ నివృత్తి, పారివ్రాజ్యం, బ్రహ్మ సంస్థత్వం మూడు సమానాధికరణంలో ఉన్నాయి. మూడు ఒకే అర్థం. బ్రహ్మ సంస్థత్వం అంటే కర్మ నివృత్తి, అదే పారివ్రాజ్యం. ఇవన్నీ ఉన్నవాడే బ్రహ్మ సంస్థ. బ్రహ్మ సంస్థ వ్యక్తిలో బ్రహ్మ సంస్థత్వం ఉంటుంది. ఏతేన గృహస్థస్య ఏకత్వ విజ్ఞానే సతి పారివ్రాజ్యం అర్థసిద్ధం. ఏతేన ఇప్పుడు గృహస్థాశ్రమం, గృహస్థస్య అని చెప్తున్నప్పుడు ప్రధానంగా చర్చ గృహస్థుని గురించి కాబట్టి ఆ పదం కానీ గృహస్థ, బ్రహ్మచారి, వానప్రస్థ అందరినీ తీసుకోవాలి అక్కడ. గృహస్థస్య ఏకత్వ విజ్ఞానే సతి, ఏకత్వ విజ్ఞానము కలగగా పారివ్రాజ్యం అర్థసిద్ధం, అర్థాత్ సిద్ధం, పారివ్రాజ్యం లభిస్తా ఉంది అక్కడ. అటువంటి సందర్భంలో వాడు తనను తాను గృహస్థుడిగా భావించడు. కాబట్టి గృహస్థాశ్రమి తర్వాత ఈ బ్రహ్మనిష్టత, బ్రహ్మ సంస్థత ఈ రెండు కుదరవు. గృహస్థాశ్రమి అంటున్నప్పుడు గృహస్థ ధర్మాలు అని. గృహస్థ ధర్మాలు పారివ్రాజ్యం రెండు ఒకసారి కుదరవు. ఎక్కడైతే జ్ఞానం కలుగుతా ఉందో ఏకత్వ విజ్ఞానం ఉత్పన్నం అవుతున్నప్పుడు పారివ్రాజ్యం అదంతటదే సిద్ధిస్తా ఉంది. ఎందుకంటే పారివ్రాజ్యం యొక్క అర్థం బ్రహ్మ సంస్థత్వం, పారివ్రాజ్యం యొక్క అర్థం కర్మ నివృత్తి. సో ఈ కర్మ నివృత్తి, ఈ బ్రహ్మ సంస్థత్వం వాటిలో ఏకకాలంలో లభిస్తున్నాయి ఆ ఏకత్వ విజ్ఞానం చేత. ఇక రెండవ మంత్రం, మూడవ మంత్రం ఉపాసన చిన్న ఉపాసన. ఇది వచ్చే క్లాస్లో మనం సంపూర్ణం చేద్దాం.